క్రీస్తు బ్రహ్మాం ప్రభు నామన్న మీ అందరికి మా యొక్క వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు ఈ రీతిగా ప్రార్థన కూడిక ఏర్పాటు చేయనందుకు మొదటగా దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞత, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇలా మేము కూడా అందరి ఇంట్లో లక్ష్మీవారం పూట ప్రార్థన అవుతుంది, మా ఇంటి దగ్గర అవుతే బాగుండని ఆశ కలిగి ఉన్నాము. ఇలాగ ఏర్పాటు చేసినందుకే దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా సంఘాన్ని అంతటిని పిలిచి ప్రార్థన పెట్టించుకోవాలని ఆశ, కోరిక అనేది నాకు ఒకటి ఉండిపోయింది. అది దేవుడు సమయాన్ని అనుగ్రహించాలని దేవాది దేవుడికి వేడుకుంటున్నాను. మా కుటుంబం నిమిత్తము అందరూ ప్రేయర్ చేయాలని వేడుకుంటున్నాను. నేను మా పాప విషయం మారు మనసు పొంది క్రీస్తు బ్రహ్మాం ప్రభు నామంలోకి వచ్చేటట్లు ఏంటంటే పాప వివాహ విషయమే ఫస్ట్ దేవుని ఎదుట పెట్టి ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. ఆ విషయం నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఆనంద్ బ్రదర్కి కొంచెం నీరసంగా ఉంది, ఆ విషయం కూడా ప్రేయర్ చేయండి. దేవుడు అంత దూరం నుంచి మీ అందరినీ తోడుకొని వచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. రాజు బ్రదర్ గారికి, బ్రదర్స్ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకున్నాను. ఇంత నీరసంగా ఉన్నప్పటికీ కూడా మా కొరకు వచ్చి వాక్యాన్ని ఎలాగైనా అందించాలి అని వచ్చినందుకు బ్రదర్కి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. క్రీస్తు బ్రహ్మనామమున మీకు వచ్చిన కూటంలోనికి వచ్చిన వారందరికీ నా వందనాలు. మనం అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నాము. చూసుకుంటే మనం టీ నర్సాపురంలో ఏదో గ్రామంలో మీరుండి, వైజాగ్ లో మేముండి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం ఇలా కలవడం అంటే ఇది చాలా ప్రత్యేకమైన విషయము. ఇది దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఇలాగ కలుసుకున్నామని నేను భావిస్తున్నాను. ఈ సత్యంలోకి మేము మొదటిగా రావడం అంటే మాకు యేసురత్నం బ్రదర్ చాలా వర్తమానం చెప్పారు. అయితే మరింత వర్తమానం మాకు ఇక్కడ దొరుకుతుందని మాకు ప్రభు తెలియజేసిన విధానం బట్టి మేము ఇక్కడికి వచ్చాము. అందరి బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు. అయితే ఒక చిన్న సందర్భం చెప్పాలని నేను అనుకుంటున్నాను. నేను ఎంటెక్ చదివేటప్పుడు అక్కడ ఐఐటి కాలేజ్లో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఎంత చదువు, ఎడ్యుకేషన్ అక్కడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అవన్నీ కూడా దేవునికి ఎంతో దూరంగా ఉంటాయి. ఎందుకంటే అధిక విద్య అనేది మానవ జ్ఞానం అంతా కూడా దేవునికి ఎంతో దూరమైన విషయం. అది ఎంత దేవుడు వెరితనంగా చూశాడు. అందుకనే అయితే అది దేవుణ్ణి వ్యతిరేకించే విధంగా ఉంటాయి. నేను అక్కడ 2 సంవత్సరాలు చదువుకునేటప్పుడు కూడా అక్కడున్న చదువుని బట్టి ఆ టైంలో నాకున్న విశ్వాసం కూడా బలహీనంగా ఉండడం వల్ల అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనే తలంపులోకి కూడా ఒకానొక సమయంలో నేను వెళ్ళిపోయాను. ఆ విషయం గురించి నేను చాలా చింతిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే అసలు నిజమైన దేవుడు మనల్ని సృష్టించి ఈ లోకం అంతా సృష్టించిన దేవుడు అసలు నిజమేనా అనే విషయంలోకి వెళ్ళిపోయానంటే అది చాలా బాధాకరమైన విషయం. కానీ దేవుడు మళ్ళీ తిరిగి తన విశ్వాసంలోకి నన్ను నడిపించినందుకు ఇప్పుడు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. అయితే ఇంత విశ్వాసంలోకి దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి ప్రత్యేకంగా వందనాలు. నరసాపురం వచ్చిన తర్వాత మేము అసలు సహోదర ప్రేమ అంటే ఏ విధంగా ఉంటది, నిజంగా ఒకరికొకరు పౌలు గారు చెప్పినట్టు అందరం సంఘంలో ఒక అవయవాలుగా ఉన్నామంటే ఒక అవయవం నొప్పి వస్తే ఇంకొక అవయవం కూడా అది ఎంతో శ్రమ పడుతుంది. అదే విధమైన ఇది మేము చూసాము. అదే విధంగా ఒక అవయవం సంతోషం వస్తే మిగిలినవన్నీ దాంతో కూడా సంతోషిస్తాయి. అటువంటి ప్రేమను మేము ఇక్కడ చూసాం కాబట్టి ఇది నిజమైన సంఘం, నిజమైన దేవుని ప్రేమ. అలాగే ఎంతో దీనత్వం కలిగిన సహోదరులు ఇక్కడ ఉన్నారు. ఇదే సర్వసత్యం, ఇదే నిత్య జీవానికి వెళ్ళే మార్గమే మేము గుర్తించి మేము ఈ దినంన వచ్చి ఉన్నాం. అలాగే రాజు బ్రదర్ కూడా ఎంతో దీనత్వం కలిగిన సహోదరుడు. ఆయన యొక్క దీనత్వం బట్టి ఈ సంఘం చాలా బలంగా ఇప్పటి వరకు నిలబడింది. ఇప్పుడు కూడా అసలు బాగోకపోయినా ఆ చేతికి అసలేని పెట్టుకున్నప్పటికీ ఈ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు. ఆయన నీ దేవుడే పరిపూర్ణంగా స్వస్థ ఇచ్చి ఆయనకి తిరిగి యథాస్థితికి తీసుకురావాలి అని నా ప్రార్థన. కూటమికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఘనమైన దేవుడా,
నిన్న నేడు నిరంతరము ఒకటే రీతికున్న మా ప్రభువ, ఈ ఘనమైన విలువైన బలమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి గత ఉదయకాల సమయం నుండి మా యొక్క సహోదరులు మరి ఆనంద్ బ్రదర్ యొక్క గృహంలో మమ్మల్ని ఆహ్వానించి మరి పరిచర్య చేయట్లో సిస్టర్ మరి ఉదయం నుంచి మరి ఒక్క నిమిషం కూడా మరి ఖాళీ తీసుకోకుండా మరి పరిచయం చేస్తూనే ఉన్నది. ఏదో ఒక పరిచయం, ఏదో ఒక పనిలో మరి సహోదరులు చేసిన పరిచయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా సహోదరులు కూడా ఆనంద బ్రదరు, ప్రేమ్ బ్రదర్ ఇద్దరు కూడా ప్రభు మరి మమ్మల్ని ఆహ్వానించి, అయినా మరి ఈ ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఆత్మ సంబంధంగా నడిపించగలిగిన వారు చాలా మంది ఉన్నారు, చాలా మందిరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఓ ప్రభు మరి తన యొక్క హృదయంలో మరి దావీదు చెప్పినట్లుగా కరడును పిలుస్తుందని చెప్పినట్లుగా వారి యొక్క హృదయంలో ఏదైతే ఉప్పొంగుతుందో ఆ ఉప్పొంగేటి యొక్క దానికి సరిపడగా ఉద్యమం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలని ఒక తలంపుతో మా ప్రభు మరి సహోదరుల యొక్క హృదయాన్ని ప్రేరేపించి, నేను మరి సొంత తెలివితోనో జ్ఞానంతోనో కాదు కానీ, ఇది శక్తి చేతనో బలం చేతనో కాదు కానీ, కేవలము పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడే సంఘంలో ఓ ప్రభు మరి ఆ యొక్క వర్తమానంలో కొనసాగిపోవాలని నేను మరి అనేక దినాలుగా మరి సహోదరి ప్రభు మరి ఆనంద బ్రదర్ వారి కుటుంబంతో కలిసి ఈ సత్యాన్ని అంగీకరించారు. మరి తన కుమారుని జప్తు చేశారు. ఈ ప్రాంతంలో ఒక నిజమైన మరి విశ్వాసులుగా పరిశుద్ధ దేవునికి మహిమను కలిగించేటువంటి యొక్క బిడ్డలుగా ఓ ప్రభు మరి మీ ప్రాంతంలో సహోదరుని మీరు లేవనెత్తినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా మరి గొప్ప గొప్ప సహోదరులను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు మా ప్రభు. మేము మాకు బంధుత్వాలు లేవు, ఎలాంటి సహవాసం లేదు, అయినప్పటికీ కేవలము ఇది భూ సంబంధమైన మరి సంబంధము కాదు కానీ దావీదు చెప్పినట్లుగా మేమందరం కూడా మీ ఎముకలంటేనే వారమైనాము, మీ ఎముకలలో మేము భాగమైనాము. ఆ రీతిగా మమ్మల్ని ప్రభు సమకూర్చి మరి నడిపించినందుకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆయన మరి మాతో ఉండి నడిపించారు. అందుబట్టి మీకు వందనాలు, స్తోత్రములు. సాతాను గలిబిలి చేయాలని చూస్తున్న ప్రతిసారి ఓ ప్రభు మరి వాడికి అవమానము, మీ యొక్క నామానికి మహిమను మీరు నడిపిస్తూ ఓ ప్రభు మరి మీరు మాతో ఉన్నారని రుజువుపరుస్తూ ఓ ప్రభు మరి మమ్మల్ని బలపరుస్తూ నడిపించిన దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ సహోదరులు మరి ఇప్పటి వరకునైనా మరి కీర్తనలు పాడారు, ఎవరు సామర్థ్యం కలదు వారు కీర్తనలు పాడినారు. మా ప్రభు వారందరూ కూడా దీవించండి, బలపరచండి. ఇది మరి కూడికలకు హాజరైన సహోదరుడు మరి సతీశ్వరు చిన్న కుమారుని బట్టి ప్రభు వందనాలు. విధంగా సాలం గారు మరి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి ఇంకా రమేష్ గారు మరి ప్రశాంత్ బ్రదర్ ఇంకా బిడ్డలు అందరూ కూడా వచ్చారు. గొప్ప వాళ్ళందరూ కూడా దీవించి మీరు బలపరిచారు ప్రభు మీకు వందనాలు. మరి దూరం ఆలస్యమైనప్పటికీ మా యొక్క సహోదరులు అందరూ నైనా మరి ఆన్లైన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు మా ప్రభు. సో సంఘంతో ఐక్యత పొందుకొని పాటలు పాడారు మా ప్రభు, చప్పట్లు కొట్టారు మా ప్రభు, ఆత్మలో కలిసి ఆనందించారు మా ప్రభు. వారందరూ కూడా బలపరిచారు నా ప్రభు. స్తోత్రం. జరగబోయేటువంటి చిన్న కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారునిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క కొత్తనామైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థనలు ఇచ్చినాం ప్రభు. ఆమేన్. పరిశుద్ధులందరికీ మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామం పేరట సాయంకాల సమయంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మనల్ని ఆహ్వానించి మరి యొక్క కూడికని ఏర్పాటు చేసుకోవడానికి మరి కుటుంబాన్ని దేవుడు మనకు వేదిక ఇచ్చారు. మరి మనల్ని ఆహ్వానించినట్టు మన యొక్క సహోదరుడు ఆనంద్ బ్రదర్ను, అదేవిధంగా మరి లతా సిస్టర్ ఇద్దరిని కూడా మరి దేవుడు మరి బహుగా దీవించాలని, అదేవిధంగా వారిద్దరు కూడా విశ్వాసంలో కొనసాగిపోతూ వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా విశ్వాసాలు నడిపించాలనేది వారి యొక్క ఆశ. అందులో మరి భాగంగా ప్రేమ్ బ్రదర్ని విశ్వాసాలు నడిపించారు, సిస్టర్ కూడా మరి నడిపించాలనేది వారి యొక్క ఆశ. కాబట్టి మరి దేవుడు వారి హృదయంలో ఉన్న ఆశను, ఎందుకంటే వాక్యానుసారమైనది ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి ఆ యొక్క ఆశను కూడా వాళ్ళ హృదయంలో ఉంది. కాబట్టి దేవుడు అతనికి చిత్తానుసారంగా ఆ కార్యం జరిగించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వ్యక్తిగతంగా మరి సహోదరుని యొక్క ఆనంద కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి సహోదరు బలహీనంగా ఉన్నారని చెప్పారు. ప్రతి బలహీనత నుంచి మనం విడుదల పొందుకున్నట్లుగా కూడా మరి దేవుడు
సహోదరునితో ఉండి నడిపించినట్టు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మోషే తన ప్రజల్ని విడిపించాలని దేవుని యొక్క సమయం, అంటే తనకు నిర్ణయించిన సమయం రాకుండానే ఒక ఐగుప్తుని కొట్టి చంపాడు. కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే, నా సహోదరుని కొడతావా నువ్వు అని ఒక ఐగుప్తుడిని కొట్టితే చచ్చిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఐగుప్తుడు తీసుకెళ్లి రహస్యంగా సమాధి చేశారు. ఒక రోజున మరలా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరైతే మోషే అనుకూలంగా మాట్లాడి సహాయం చేశారో వాళ్ళు, ఆ సోదరుడు మరొక సోదరుడితో గొడవ పడుతున్నాడు. మోషే మరలా వాళ్ళు గద్దించాడు వెళ్ళి. అప్పుడు అతను అన్నాడు, నిన్ను మా మీద నాయకుని గాను అధికారి గాను చేసింది ఎవరు నిర్ణయించారు నిన్ను? నువ్వు మా మీద నాయకుడివా, అధికారివా? ఎవరు ఏర్పాటు చేశారు మా మీద? ఎందుకు నీకు అంత అధికారం మా మీద? ఐగుప్తుని కొట్టి చంపినట్టుగా మమ్మల్ని కూడా కొట్టి చంపుదాం అనుకుంటున్నావా అని అతను తిరుగుబాటు చేశాడు. ఈ సందర్భాన్ని స్టెఫను మాట్లాడుతూ, స్టెఫను తెలుసు కదా మీకు, స్టెఫను అపోస్తల కార్యాలు కనపడుతున్నాడు, 7వ అధ్యాయంలో కనపడుతూ ఉంటాడు. గొప్ప విశ్వాసి, హతసాక్షి, దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. చనిపోయే ముందు పరలోకం తెరవబడటం, దేవుని కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వ ముందు ఆసీనుడు అవటం, దూతలు కనపడటం, ఇవన్నీ కూడా మరి చూసి వాళ్ళందరూ కూడా స్టెఫన్ని రాళ్లతో కూడా చంపుతూ ఉంటే ఆయన పాటలు పాడుతూ చనిపోయాడు. ఒక గొప్ప విశ్వాస యోధుడు. హల్లెలూయా. ఆయన అంటారు, మోషేని ఎవరైతే నువ్వు మా మీద నాయకుడివా, తీర్పరివా, అధికారివా, ఎవరు నిన్ను మా మీద ఏర్పాటు చేశారు అని ఎవరైతే మోషే మీద తిరుగుబాటు చేసి మోషేని తిరస్కరించారో వారిపైనే మోషేని దేవుడు నాయకుడి గాను, అధికారి గాను, తీర్పరి గాను తీసి పంపించాడు. వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళే అడిగారు. వాళ్ళు అడగకపోయినా బాగుండేదేమో, నువ్వు మా మీద నాయకుడివా, అధికారివా, తీర్పరివా అని ఎవరైతే అన్నారో వారికి నాయకుడు గాను, అధికారి గాను దేవుడు అతన్ని మార్చి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి దినాల్లో ఎవరైతే మనల్ని అవమానిస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని హేళన చేస్తున్నారో, ఎవరైతే మొత్తాన్ని పరిపాలించేది మీరేనా, మొత్తం మీరే క్రీస్తులా, మీరే వాక్యమా, మీకే తెలుసా అని ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తా ఉన్నారో, అతి త్వరలో వారందరి పైన మీరు నాయకులుగా ఉండబోతున్నారు, అధికారులుగా ఉండబోతున్నారు, తీర్పరులుగా ఉండబోతున్నారు. ఈ భూమిని స్వాధీనపరుచుకుని పరిపాలించబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏ మనుషుల చేత తిరస్కరించబడ్డాడో ఆ మనుషుల పైన ఈయన నాయకుడైపోయాడు. ఇప్పుడు ఏ మనుషులైతే మిమ్మల్ని అవమానిస్తున్నారో ఆ మనుషులే మీ దగ్గరికి వచ్చి ఈ వాక్యం నేర్చుకోబోతున్నారు. ప్రేమ్ బ్రదర్, ఒకసారి ఈ వచ్చిన మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ప్రేమ్ బ్రదర్, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ భాగాన్ని మాకు కొంచెం వివరించరా? ప్రేమ్ బ్రదర్, మా మనసుకు ఉల్లాసం కలిగే విధంగా సియోను గీతాల్లో ఒకటి మాతో పాడరా? ఓ ప్రేమ్ బ్రదర్, ఇదిగో క్రీస్తు థామస్ గురించిన విషయాలు మాతో పంచుకోరా? ఇదిగో మొదటి రాకడలో యేసుక్రీస్తు తెలుసుకున్న విషయం మేము తెలుసుకోగలిగాం, కానీ రెండో రాకడలో వచ్చిన యేసుక్రీస్తుని మాకు ఒకసారి పరిచయం చేయగలుగుతారా? ఇలా నీ వలన అనేక మంది ఉల్లాసాన్ని కోరబోతున్నారు. వారి పైన పరిపాలకుడిగా, అధికారిగా, నాయకుడిగా దేవుడు నేను హెచ్చించాడు ఈ లోకంలో. హల్లెలూయా. ఈ ప్రాంతంలో మరి సోదరుడు ఆనంద్ బ్రదర్ కానీ, ప్రేమ్ బ్రదర్ కానీ, మరి సాగర్ బ్రదర్, ఇక్కడ ప్రాంతంలో ఉన్నట్టు బున్నా బ్రదర్, ఇంకా సహోదరులు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారు ఈ లోకానికి దేవుళ్ళు గాను, ఈ లోకాన్ని పరిపాలించేవారు గాను, ఈ లోకానికి నాయకులుగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ ప్రజలైతే అవమానించారో, ఏ ప్రజలైతే తిరస్కరించారో ఆ ప్రజల నోటిలోనే దేవుడు మిమ్మల్ని కొనియాడబోతున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, కీర్తనలు ఉంటాడు, ఏ నోరైతే మిమ్మల్ని దూషించిందో ఆ నోరే నిన్ను పొగుడుతుంది. ఏ నోరైతే దావీదుని దూషించిందో, ఎవరైనా పేరు చెప్పాలి. దావీదు తిట్టింది ఎవరు? షిమీనా, సేబానా? షిమి. దావీదుని ఏం చేశాడు? దూషించాడు, చేతులతో దుమ్ము పట్టుకుని ఎత్తిపోసాడు, రాళ్ళు ఇసిరాడు. నువ్వు చేసిన నీకు తగిన శాస్తి జరిగింది అని అవమానించాడు.
యోవాబు భరించలేకపోయాడు. దావీదుని తిడతా ఉంటే యోవాబు భరించలేకపోయాడు. సైన్యాధ్యక్షుడు తన మేనలుడే భరించలేకపోయాడు. రాజా, నువ్వు ఒక్క ఆజ్ఞ ఇస్తావా, ఈ నేతని ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తాను నేను అని అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రభు ఏమన్నారు, దావీదు ఏమన్నారు, లేదు లేదు, దేవుడే అనుమతించాడు, లేకపోతే ఆయన నన్నేం చేస్తాడు, నన్నేం తిడతాడైనా, ప్రభు అనుమతించాడు కాబట్టి తిట్టుకొని అన్నాడు. ఆయన మహనయీం అనే ప్రాంతానికి వెళ్ళి దావీదు ఆ మహనయీం అనే ప్రాంతంలో దేవదూతలు కలుసుకొని జయించి అనేక ఆ ప్రాంత ఉన్న రాజులతో కూడా మాట్లాడి అబిగయీల్ని భారీగా చేసుకొని మరలా దావీదు ఆయన ఈ భూమికి రాజుగా మరలా తిరిగి వస్తా ఉంటే ముందుగా ఎదురుగా వెళ్ళి సాగిలి పడింది ఎవరంటే ఇతనే. ఎవరైతే తిట్టారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే దుమ్ము పోసి శపించాడో, ఎవరైతే రాళ్లు విసిరాడో ఆ వ్యక్తి ఎదురుగా వెళ్ళి మోకరించి సాగిలిపడి, రాజా నాకు ప్రాణభిక్ష పెట్టు అని బతిమలాడు. కాబట్టి దావీదుకి ఇచ్చిన ఆ యొక్క అనుభవాన్ని దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆయన ఎవరైతే మనల్ని అవమానించారో, ఎవరైతే మనల్ని హేళన చేశారో, ఎవరైతే నిన్ను దూషించారో, బైబిల్ చెబుతోంది, ఏ నోరైతే నిన్ను అవమానించిందో, ఏ నోరైతే నిన్ను తిట్టిందో, ఏ నోరైతే నిన్ను అబద్ధీకుడిని ముద్ర వేసిందో ఆ నోరే నిన్ను పొగడబోతుంది. ప్రేమ్ బ్రదర్ పరిశుద్ధుడు, సాల్మాన్ బ్రదరు పరిశుద్ధుడు, ప్రశాంత్ బ్రదరు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడు ఆయన అని ఆ నోరే మరి పొగడబోతుంది. అలాంటి గొప్ప ఆధిక్యతని దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సంఘం అనుకుంటా ఉంది, సాతాను అనుకుంటా ఉంది నేను ఏదో విధంగా సంఘాన్ని గలిబిలి చేస్తాను. యేసుక్రీస్తుని శిలువలో అప్పగించేసి ఆయన చనిపోయే పరిస్థితి వచ్చేసరి ఇక చివరి నిమిషం ఆ శిలువలో ఇంకా సేపట్లో ఆయన తన ప్రాణాలను విడిచిపెట్టేస్తాడు. ఆయన లోకానికి చూడడానికి ఎలా కనపడుతుందంటే సాతాను విజయంలా కనపడుతుంది. అక్కడ సాతాను కూడా సంతోషపడుతూ ఉన్నాడు. స్ఫుటంగా చెప్తున్నారు, వాడు యేసుక్రీస్తు శిలువలో ఆ భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు వాడు యేసుక్రీస్తు యొక్క శిలువ మీదకి వచ్చి పక్కన కూర్చొని, ఆ కుడి పక్కన కూర్చొని చెవులో మాట్లాడుతున్నాడు. నేను చనిపోనని చెప్పావు కదా, నాకు మరణం లేదు, నేను పరలోకం నుంచి వచ్చాను, నేను తిరిగి పరలోకానికి వెళతానని చెప్పావు కదా, చూసావా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో, ఈ లోకంలో అధికారం ఎవరిది, నాది. కానీ నువ్వేం చెప్పావు, ఈ నా లోకానికి వచ్చి నాకు మరణం లేదు, నేను చనిపోను, నాకు వ్యాధులు లేవు, నాకు బాధలు లేవు అని చెప్పావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆ మరణానికి అతి దగ్గరగా ఉన్నావు నీవు. నేను అక్కడ గెలుచుకుందాంరా, అక్కడ గెలుచుకుందారా అని చెవులో మాట్లాడి చెప్పేలేదంట. ఈ లోకానికి చూడడానికి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఓడిపోయినట్టుగా కనపడింది. కానీ ఆయన ఓడిపోలేదు అనే ఒక వర్తమానాన్ని 3వ దినాన సూర్యుడు మోసుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు అవమానించబడి నేను ఇక ఈ భూమికి నేను వెలిగినివ్వను, ఇలాంటి గొప్ప మహోన్నతమైన దేవుడిని ఈ యొక్క లోకం గుర్తించకుండా అవమానించి శిక్షించి చంపేసింది, కాబట్టి ఈ భూమి మీద నేను నా యొక్క వెలుగుని నేను ఇవ్వను అని సూర్యుడు వెళ్ళిపోయాడంట. చంద్రుడు నేను కూడా ఈ యొక్క భూమికి నేను వెలుగునివ్వను అని చంద్రుడు వెళ్ళిపోయాడు. నక్షత్రాలు మేము ప్రకాశించం అని అవి కూడా వెళ్ళిపోయినాయి. దేని చూసి, యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోవడం చూసి సూర్యుడు అవమానంతో ఎంత గొప్ప దేవుడిని అవమానించినట్టు ఈ లోకానికి నేను ఎందుకు వెలిగివ్వాలి అని వెళ్ళిపోయింది. చంద్రుడు వెళ్ళిపోయాడు, నక్షత్రాలు వెళ్ళిపోయినాయి, మొత్తం లోకమంతా ఏమైపోయింది, చీకటి కమ్మేసింది, అంధకారం వచ్చేసింది, అంధకారం కమ్మేసింది. ఒక్కసారిగా భూమి పగిలిపోయింది, బద్దలైపోయింది, అనేక సమాధులు తెరవబడ్డాయి. ఎందుకంటే అప్పుడు ఆయన ఈ లోకానికి ఓడిపోయినట్టుగా కనపడ్డాడు. ఆయన మరణించినట్లుగా కనపడ్డాడు ఆయన. కానీ 3వ దినాన సూర్యుడు ఒక వర్తమానం తీసుకుని వచ్చాడు, లేదు ఆయన జీవించే ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు అని. అది సూర్యోదయం అనే సందేశాలు కృష్ణ చెప్తున్న సందర్భాన్ని, ఆయన చనిపోలేదు అని ఆ రోజున వచ్చిన ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగు ఈ లోకానికి ఒక మంచి వర్తమానం, అది సూర్యోదయము. ఆ సూర్యోదయం ఏం తీసుకొచ్చిందంటే ఈ లోకానికి దేవుడు చనిపోలేదు, క్రీస్తు చనిపోలేడు, ఆయన జీవంతో ఉన్నాడని ఒక వర్తమానాన్ని ఆ సూర్యుడు బయటకు పట్టుకొచ్చాడు. కాబట్టి ఈనాడు సంఘంలో ఉన్న మనల్ని కూడా ఇప్పుడు అనేక రూపాల్లో అనేక విధాలుగా హింసలు పెట్టడానికి, శ్రమలు పెట్టడానికి కూడా చూస్తూ ఉంటాడు.
మనం పడిపోయినట్టుగా మనకు కనపడుతుంది ఈ లోకానికి. కానీ మనం ఓడిపోలేదు, మనం పడిపోలేదు. కానీ ఆ సూర్యుడు ఆ రోజున ఒక నిజమైన పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ సూర్యుడైన క్రీస్తు కూడా నీ గురించి, నా గురించి, నీ విశ్వాసం గురించి, నా విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు ఇక్కడ. ఆమేన్. ఆ ఉదయాన ఆ సూర్యోదయము గొప్ప పునరుత్థానం గురించి ప్రకటించింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ ఉదయాన ఈ సూర్యోదయము, ఈ సూర్యుడు ఇప్పుడు సంఘం గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు ఆయన. ఇది నా సంఘము. ఎందుకంటే నీ లోకానికి రావడానికంటే ముందుగానే దేవుడు ఈ లోకానికి చెప్పాడు ఆయన. సాతానికి చెప్పాడు ఆయన, ఇదిగో అతి త్వరలో చూడు సాతానా, 7 ఉరుములకి రహస్యం రాబోతుంది. ఆ సమయంలో సంఘం ఒకటి ఈ లోకంలో ఉండబోతుంది. ఆ 7 ఉరుములకి రహస్యాన్ని ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా తీసుకోరు. వారి చిన్న సంఘం దాన్ని తీసుకుంటుంది. వారు తీసుకున్న వెంటనే ఏమవుతుందంట? ఏమవుద్ది? మొత్తం అంతా కూడా ముక్కలు ముక్కలుగా నరకబడుతుంది అని నీవు ఈ లోకానికి రావడానికి ముందు చెప్పాడు ఆయన. దాన్ని ఈ లోకానికి నిరూపించబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి మనకి సహోదరులు ఆనందప్రదేశ గృహంలో చేరి ఈ విధంగా మరి ప్రభు యొక్క నామాన్ని కలిగి మనం ఆరాధించడం అనేది గొప్ప సంతోషకరమైన విషయము. ఆ యొక్క మరి ఉదయమున ఆ సూర్యోదయమున గొప్ప వర్తమానం ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు నిజమైన సూర్యోదయం మనం ఉన్నాం. ఇప్పుడు ఆ నీతి సూర్యుడు ఉదయించే సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. ఈ నీతి సూర్యుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక గొప్ప వర్తమానాన్ని ఈ లోకానికి తీసుకొని రాబోతున్నాడు. అదేంటి అంటే పెండ్లి కుమార్తె యొక్క అధికారము, క్రీస్తుకు పెండ్లి కుమార్తె కలిగిన సామర్థ్యము ఈ లోకానికి ఆయన నిరూపించి చూపించబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప సందేశంలో కొనసాగిపోతున్నటువంటి మరి సహోదరులు ఆనంద్ బ్రదరు, సిస్టరు లతా సిస్టరు, మరి కుటుంబము మరి ఎక్కడ కూడా ఏ పరిస్థితిలో కూడా పడిపోకుండా, జారిపోకుండా, సాతాను ఎలాంటి పన్నాగలేసినా కూడా మరి దానికి తిరిగి వాళ్ళు పైఎత్తి వేసే విధంగా మన పైఎత్తులేంటి? ప్రార్థించడం. సాతానికి మనం వేసే పైఎత్తి ఏంటి? ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, వర్తమానం చదవటం. అదే చేయాలి మనం చేయాల్సింది. వాడికి వేసే పైఎత్తి దానికి మించి పైఎత్తి వాడు వేయలేడు. ఇక వాక్యానికి మించి, ప్రార్థనకి మించి, విశ్వాసానికి మించిన పైఎత్తులు వాడు వేయలేడు. నీకు మానవ జ్ఞానంతో చేస్తే వాడు ఇంకోటి చూపిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే అక్కడ దేవునికి వాక్యాన్ని పెడతావో వాడు దాన్ని మించి వాడు దాటి రాలేడు. కాబట్టి బిడ్డలు ఆ విధంగా విశ్వాసంలో కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి అదేవిధంగా మరి సహోదరుడు యవన కాలంలో ఉండి మరి ప్రేమదరు కూడా లోక సంబంధమైన కార్యాలకు దూరంగా ఉండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలే లోకంలో కలిసిపోయి లోక సంబంధాల్లో జీవించి మరి లోక సంబంధంగా మరి సంఘంలో ఒకవేళ సంఘానికి వచ్చినా కూడా సంఘంలోకి వచ్చినప్పుడు ఒక విశ్వాసం, బయటకు వెళ్ళినప్పుడు మరొక విశ్వాసం, ఇలా కొంతమంది చూస్తూ ఉంటాం మన లోకంలో. కానీ మరి సహోదరుడు ఆ విధంగా మరి కాకుండా తనక మరి యవన జీవితాన్ని కేవలము దేవుని కొరకు కేటాయించి వర్తమానాన్ని ట్రాన్స్లేషన్ చేయటంలో కానీ, మరి అదేవిధంగా దాన్ని ప్రింట్ చేయటంలో కానీ, మరి ఆ వర్తమానాన్ని ఆ తెలుగులోకి మార్చడంలో కానీ, ఇవన్నీ కూడా మరి సహోదరుడు ఎంతో ఓపికతో చేయటం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మరి పాటల్ని, దేవుని యొక్క నిజమైన పాటల్ని, సియోనుకు విమోచన గీతాలని, దాని సంగీతాన్ని జోడించాలని ఒక బలమైన ఆశతో మరి తక్కువ టైంలోనే సహోదరుడు కీబోర్డ్ నేర్చుకున్నారు. అది నిజంగా చాలా గొప్ప విషయమే. అది ఏదో దాన్ని ఏమంటారు, ఏదో కసింటి తప్ప అది సామాన్యంగా జరిగేది కదా. అది ఎందుకంటే అంత ఒత్తిడిలో పని చేసుకుంటూ, డ్యూటీ చేసుకుంటూ, మెసేజ్లు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ, మరి ఇతర పనులన్నీ చక్కబెట్టుకుంటూ, మరి అది షెడ్యూల్ ప్రకారంగా చేస్తే తప్ప ఒక మిషన్గా యంత్రానికే సాధ్యమైంది అది. కాబట్టి బ్రదర్ ఒక యంత్రంలాగా పనిచేశారు అనమాట. కాబట్టి అకున్న సోదరునికి ఉన్న ఆశ చాలా గొప్పది. దానికి తగిన విధంగా దేవుడు కూడా తన యొక్క ఆశని నెరవేరుస్తున్నారు. కాబట్టి మరి యవన కాలంలో మరి ఇంకా పరిశుద్ధంగా తన యొక్క తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, మాటల్లో కానీ, నడవడికలో కానీ ఎక్కడా కూడా మరి తడబడకుండా, తప్పుడు అడుగులు వేయకుండా, ఆలోచన విధానంలో కూడా సహోదరుల విషయంలో కానీ, లోక విషయంలో కానీ ఎక్కడ కూడా తడబడకుండా విశ్వాసంలో మరింతగా భక్తి జీవితంలో తన యొక్క జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. అలా కూర్చోండి. మొదటి సమయలు ఈరోజు నాకు ఆరోగ్యం బాగుంటుందేమో, మధ్యాహ్నం కూడా ఒక అంశం మనం మాట్లాడుకుందామని నేను ప్రిపేర్గా వచ్చాను. నేను సాతాను వాడు ప్లాన్ వేశాడు.
అయినా వాడికి ఏం విజయాన్ని ఇవ్వంగా మనం. హల్లెలూయా. కాబట్టి రెండు రెండు కలిపి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మొదటి సమయాలు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 228వ పేజీ 7వ అధ్యాయము 10వ వచనము. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలుల చేత ఓడిపోయారు. ఇజ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసింది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టారు. ఇలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి, సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఘనమైన దేవుడా, మీ నిత్యమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ప్రభువా, మరి నా యొక్క ప్రతిష్టమైన సహోదరుడు ఆనంద గృహంలో ఈ యొక్క బుధవారపు రాత్రి కూడికను మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నైనా ఈ కార్యక్రమానికి దూర ప్రాంతం నుంచి మా యొక్క సహోదరులు బిడ్డలతో కలిసి వారి పనులు ఉన్నప్పటికీ విడిచిపెట్టి ఎంతో ప్రయాసతో వచ్చారు మా ప్రభువా. మరి రమేష్ బ్రదరు మరి చూస్తే తన తల్లి గారు ఒంటరిగా మరి ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చారు. కేవలము ఇది దేవుని ప్రేమ తప్ప మరొకటి కాదు మా ప్రభువా. ఓ తన జ్ఞానాన్ని చూపించుకోవడానికో వాక్చాతుర్యం మరి ప్రదర్శించడానికో ఇక్కడికి రాలేదు. కానీ దేవుని బిడ్డలతో కలిసి ఉండటం గొప్ప విషయమని ఎంచి తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లి మరి వృద్ధాప్యంలో బలహీనంగా ఉన్న తల్లిని కూడా విడిచిపెట్టి మరి ఎంతో ప్రయాసతో మరి వచ్చారు నా ప్రభువా. ప్రతి ఒక్కరూ వారి యొక్క కూడికలో పాల్గొన్న వారిలో వారి యొక్క త్యాగం ఉంది. వారి పనుల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారు త్యాగం చేస్తేనే రాగలిగారు మా ప్రభువా. నిజంగా వారికే వారు దీన్ని త్యాగం చేయలేదు, కానీ వారి ద్వారా మీరే ఉండి నడిపిస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మరి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి మాకు కావాల్సిన ఆత్మీయాహారం దయచేయండి. వాడు అనుకుంటున్నాడు సాతాను, సంఘాన్ని బలహీనపరుస్తాను, సంఘాన్ని గలిబిలు చేస్తాను, సంఘాన్ని ఓడిస్తాను అని వాడు అనుకుంటున్నాడు. కానీ వాడి వల్ల కాదు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన విజయశీలి మాలో ఉన్నాడు. కలవరిలో మాకు ఆ విజయాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టినైనా మరి కేవలము మేము విజయాన్ని సాధించడానికి ఈ లోకానికి వచ్చాము. మేము ఓడిపోయేవారిగానో మేము భయం కలిగించే వారిగానో ఈ లోకానికి మేము రాలేదు. బలవంతులుగాను, ధైర్యవంతులుగాను, విజయాన్ని పొందుకునేవారుగాను మీ లోకానికి వచ్చాము అప్పుడు. కాబట్టి నైనా మరి కుటుంబాన్ని కూడా దీవించి బలపరచండి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సోదరులను కూడా దీవించి ఆశీర్వదించండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరమని, రాజులకి రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారునిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్తనామమైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్యనామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభుత్వం. ఆమేన్. మరి ఒకసారి మన ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం పేట సాయంకాల పొందని తెలియజేస్తాను. హల్లెలూయా. ఈరోజు అందరికీ పాటలు పాడడానికి బాగా సమయం ఎక్కువ దొరికినట్టుంది. 7:30 దగ్గర నుంచి 9:30 వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. ఆ జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాల్సింది. వాళ్ళు కూడా పాడేవాళ్ళు. వాళ్ళకి కూడా సండే ఎలాగో కుదరట్లేదు వాళ్ళకి. ఎబినేజర్ అని ఒక చిన్న అంశం కదా మనం మాట్లాడుకుందాం. ఉరుముల యొక్క రహస్యము ఈ క్రైస్తవ ప్రపంచాన్ని తారుమారు చేస్తా ఉంది. ఉరుముల యొక్క రహస్యము ఈ క్రైస్తవ ప్రపంచాన్ని తారుమారు చేస్తా ఉంది. సమూయేలు
ఇజ్రాయేల్ ప్రజలపైన న్యాయాధిపతిగా ఉన్నారు, ప్రవక్తగా, దేవుని యొక్క మధ్యవర్తిగా ఉన్నాడు. వారు మిస్పాలో ఉన్నారని తెలిసినప్పుడు ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. సమూయేలు మరి అతని ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ పలానా చోట ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేద్దాం అని బయలుదేరి వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు వారందరూ కూడా భయపడిపోయారు. ఆ తర్వాత మనం చూస్తే పైన మీరు తర్వాత చదవండి ఆ అధ్యాయంలో. అంతకుముందు వారందరూ కూడా ఎక్రోను దేవత, అష్టారోత్ దేవత, లోక సంబంధమైన దేవతలన్నీ పెట్టుకుని వాళ్ళు ఆరాధించారు. ఏ దేవుడైతే ఐగుప్తులోంచి తీసుకొచ్చి పాలు తేలు ప్రవహించి దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టి ఇచ్చాడో ఆ దేవుడిని మర్చిపోయారు. వారి దేవుడిని విడిచిపెట్టి అన్యుల దేవతలు, కనాన దేవతలు, ఆ ఫిలిష్తీయుల దేవతలు, అన్ని దేవతలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క నివాసాల మధ్యలో ప్రతిష్ఠించారు. ఎక్రోను దేవతని, అష్టారోత్ దేవతని, లోక సంబంధంగా ఉన్నటువంటి అన్ని దేవతలందరినీ కూడా వారి మధ్యలో పెట్టి వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టారు. అలాంటి సమయంలో దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టకుండా సమూయేలుని పంపించి ఏలీ తర్వాత సంఘములో భయంకరమైన విగ్రహారాధన ప్రారంభమైన సమయంలో దేవుడు సమూయేలుని, బాలుడిగా ఉన్న సమూయేలుని ఎన్నుకొని, ఏలీ కుమారులు మా నాన్న తర్వాత మేమే యాజకులము అని వాళ్ళు బయలుదేరి సంఘములో వారు చేయని అపవిత్రమైన కార్యాలు, సంఘానికి వచ్చే స్త్రీలేడలా వ్యభిచరించడం, సంఘములో ఆరాధన జరుగుతూ ఉంటే ప్రతి దానికి ఒక రేటు కట్టి అక్కడ వాళ్ళు అవమానపరచడము, డబ్బులు వసూలు చేయటము, వ్యాపారం చేయటము. అక్కడ ఆ మందిరానికి వెలుపలగా ఏదైతే దుకాణాలు పెట్టేవాళ్ళు, గొర్రెలు, మేకలు, పశువులు, ఒంటెలు, ఆ పావురాలు, ఆ గొవ్వలు అమ్మేట దుకాణాలు ఏవైతే ఉన్నావో వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయటము, వీళ్ళుగా యాజకులుగా, ప్రధాన యాజకులుగా తాము చూపించుకోవటము, ఇలా దేవునికి అవమానపరిచే కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏలీకి చాలాసార్లు హెచ్చరించాడు దేవుడు, కానీ దాన్ని ఏలీ పట్టించుకోలేదు. కానీ ఒక రోజున దేవుడు సమూయేలు ద్వారా ఏలీ చెవులు గింగురమనే ఒక వార్త వినిపించాడు. చిన్నోడా పెద్దోడా కాదు బ్రదర్, సమూయేలేమో చిన్న వ్యక్తి, మందిరంలో పడుకున్నాడు. ఆయన ఏలీ ఒక యాజకుడు, ఇజ్రాయెల్ నడిపించే ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. అంతేకాకుండా బైబిల్ చెబుతుంది అతను చాలా స్థూలకాయస్తుడు, చాలా దేహదారుడి కలిగిన వాడు, ఇతను చూస్తే బొడ్డోడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ యొక్క ఏలీ వినకపోవడం వల్ల దేవుడు ఏం చేశారంటే ఏలీకి బదులుగా, ఏలీ కుమారులకి బదులుగా ఎవరు అనుకున్నాడు? ఆయన సమూయేలు అనుకున్నాడు. ఆయన ఏలీ పడిపోతున్నాడు, ఏలీ కుమారులు పాపం చేస్తారని దేవుడికి ముందే తెలుసు కాబట్టి దేవుడు హన్నాను ఒక స్త్రీని ఎన్నిక చేసుకుని, హన్నా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసే విధంగా తన హృదయాన్ని ప్రేరేపించి హన్నా కుమారుడిని పొందుకొని ఆమె ఒక వాగ్దానం చేసుకుంది, నా కుమారుడు ఇస్తే నీ మందిలోకి ఇచ్చేస్తా. ఇది హన్నా ప్రయత్నం కాదు, ఇది ఇజ్రాయిల్కి న్యాయాధిపతి కావాలి కాబట్టి దేవుడు హన్నాను వాడుకుంటున్నాడు. దేవుడు హల్లెలూయా. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూర్చున్నామంటే ఇది నీ ప్రయత్నం, నా ప్రయత్నం కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చున్నాం ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ. ఇప్పుడు ఇక సమూయేలు చిన్న వయసులో తల్లి తీసుకొచ్చి మందిరంలో ఏలీకి అప్పచెప్పేసింది. దేవుడు అన్నకి కుమారుని ఇచ్చాడు, కొన్ని రోజులు పెంచుకుందామే, ఆ తర్వాత తీసుకొచ్చి మందిరంలో అప్పచెప్పేసింది. మందిరంలో పడుకున్నాడు ఆయన, ఏలీ బయట పడుకున్నాడు, చిన్నబాబు మందిరంలో పడుకున్నాడు. స్వరం వినపడుతోంది, 3 సార్లు వినపడింది కదా. 3వసారి ఏలీ చెప్పాడు, ఈ మాట్లాడే స్వరం ఎవరిది? అసలు నాతో యెహోవా మాట్లాడే ఎన్ని రోజులు అయిపోయిందో. ఎందుకు మాట్లాడతాడు దేవుడు? నీ కుటుంబాన్ని సరి చేసుకోలేవు, నీ బిడ్డలను సరి చేసుకోలేవు, నీ భార్యను సరి చేసుకోలేవు, నీ కుటుంబంలో సమస్యలను సరి చేసుకోలేవు, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఏలీ అంటున్నాడు, యెహోవా మాట నాకు కరువైపోయింది, యెహోవా నాతో మాట్లాడలేదు. అవును, నేడు నీతో కూడా మాట్లాడు. ఈ యొక్క అత్యున్నత సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఆదరణ జీతం కలిగి ఉంటే ఆయన మాట్లాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలు భయభక్తుల్లో ఉండాలి, నీ భార్య భయభక్తుల్లో ఉండాలి, నువ్వు భయభక్తుల్లో ఉండాలి, నీ కుటుంబం అంతా కూడా విశ్వాసంలో ఉంటేనే ఆ యెహోవాకి నీకు వస్తుంది. ఏలీ అంటున్నాడు, దేవుని యొక్క మాట నాకు కరువైపోయింది, నేను వినట్లేదు. సమూయేలు నీతో మాట్లాడే స్వరము దేవుందే కాబట్టి ఈసారి నువ్వేమంటావు? పిలిస్తే చిత్తం ప్రభువా, నీ కుమారుడు
ఆలకించున్నాడు సెలవిమ్మని చెప్పి అను. ఆ కుమారుడు చాలా చిన్న బాలుడు, ఏం చెప్పాలో కూడా తెలియదు ఆయన పరిస్థితి. అలాంటి ఆ చిన్న బాలుడు ఎప్పుడైతే మూడోసారి ప్రభుతో మాట్లాడాడో అప్పుడు ఏం చెప్పారు తెలుసా? చెవులు గింగురుమనే వార్త. ఏం వార్త? ఎందుకని? ఏలి తన కుమారులు కంట్రోల్ చేయలేకపోయాడు. ఏలి తన కుమారులు వాక్యానుసారంగా ఉంచలేకపోయాడు. తప్పు తెలిసినా కూడా తన కుమారులు తప్పు చేస్తారని అతను ఖండించలేకపోయాడు. కాబట్టి ఒక చిన్న బాలుడు ద్వారా ఆయన ఏం చేశారు? హెచ్చరిక చేశాడు. అయ్యా, నీ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మిగలరు, నీ బిడ్డలు, నీ కుటుంబంలో నీవు మొత్తం అందరూ కూడా నాశనం కాబోతున్నారు. ఎంత భయంకరమైన వార్త చూడండి. బైబిల్లో రాయబడింది అక్కడ మనం చూస్తే కనుక ఆ మొదటి సమయంలోనే మనకు 4-5 అధ్యాయాల్లో మనకి ఈ విషయాలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే చెవులు గింగురమనే, ఇజ్రాయేల్ చెవులు గింగురమనే వార్త. దేవుడు చేయబోతున్నాడు కార్యాన్ని. నేటి సంఘాల్లో కూడా దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. ఏ కుటుంబం అయితే దేవునికి సన్నిధిలో ఉండట్లేదో, ఏ కుటుంబం అయితే వాక్య పేడలు నిర్లక్ష్యంగా ఉంటారో వారి యొక్క చెవులు గింగురమనే సందేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ సమూయేలు దేవుడు ఏలి కుటుంబానికి హెచ్చరిక ఇచ్చాడు. ఆయన ఆ సమూయేలు పెరిగి పెద్దవాడై దేవుని మందిరంలో దేవుని ప్రవక్తగా, దేవుని యొక్క న్యాయాధిపతిగా సమూయేలు మరి అంతకు మునుపు ఎన్నడూ లేని ఒక సమాధానాన్ని ఇజ్రాయేల్లో తెచ్చాడు. వారందరూ కూడా వారి యొక్క దేవతలందరినీ ఆరాధన చేస్తూ ఉంటే సమూయేలు, మీరు మీ దేవతల్ని తీసేసి మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీకు యుద్ధాలు జరగవు, యెహోవా వాక్కుని మీరు వినగలుగుతారు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, ఆ దినాన యెహోవా వాక్కు ఇజ్రాయేల్తో పైన నడిపించిన ఆ దేవుడు, ఆయన మేఘం నుంచి మాట్లాడిన ఆ దేవుడు ఇజ్రాయేల్ దేవుడు మాట్లాడలేదు. ఇజ్రాయేల్ దూరం అయిపోయాడు. ఆయన కేవలము వారి యొక్క అవిధేయత ఆ దేవునికి బదులుగా ఎక్కిన దేవతల్ని, అసలు దేవతల్ని, బయలుదేవతల్ని, అనే దేవతలు తెచ్చుకుని వాళ్ళ మధ్యలో పెట్టుకోవడం వల్ల ఇజ్రాయేల్కు మధ్యలో యెహోవా వాక్కు కరువైపోయింది. సమూయేలు ఏం చేస్తుంటే సరి చేస్తున్నాడు. మీలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తీసేయండి, అన్య దేవతలు మీరు ఆ విగ్రహాన్ని మీరు తొలగించండి. మీరు తొలగిస్తే దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాడు. చూసారా? వెంటనే అప్పటి వరకు వాళ్ళు ఆయా దేవతలను ఆరాధించిన ఇజ్రాయేల్ ప్రజలు, తర్వాత మీరు చదవండి అక్కడ కనపడుతుంది 7వ అధ్యాయంలో, ఆరాధించిన ఇజ్రాయేల్ ప్రజలు వారి మధ్యలో ఉన్నటువంటి అన్ని దేవతలు అందరినీ కూడా తీసుకెళ్లి పక్కన పట్టేశారు. వారి గ్రామం శుభ్రం అయిపోయింది, వారి దేశం శుభ్రం అయిపోయింది, వారి ఇల్లు శుభ్రం అయిపోయింది, వాళ్ళ హృదయాలు శుభ్రం అయిపోయింది. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా, ప్రవక్త యొక్క మాట వినడం ద్వారా. ప్రవక్త చెప్పారు, మీ ఇంటిలో అన్య దేవతల విగ్రహాలు ఉండకూడదు అని చెప్పినప్పుడు వారు, అయ్యా నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తాము అని చెప్పి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వారి పట్టణంలో ఉన్నటువంటి వారి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతల విగ్రహాలని విరక్కొట్టి అవతల పడేశారు. పౌలు యొక్క సమూయేలు యొక్క మాటను వాళ్ళు విన్నారు, వెంబడించారు. ఆ సమయంలో వారందరూ కూడా వారి మధ్యలో ఉన్నటువంటి అపవిత్రత అంతా ఖాళీ చేసుకున్నప్పుడు, మొత్తం అంతా కూడా వాళ్ళు కడిగేసినప్పుడు, యెహోవా తప్ప మాకు వేరొక దేవుడు లేడు అని వాళ్ళు చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న సమయంలో ఫిలిష్తీయులు వాళ్ళ మీద దాడికి వచ్చారు. ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి ఇదేంటంటే అంతకుముందు బాగానే ఉన్నారు వాళ్ళు. అంతకుముందు ఎలా ఉన్నారు కదా? మోషే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మొదలైన వాళ్ళకి శ్రమలు, ఇంకా డబుల్ అయిన శ్రమలు వాళ్ళకి. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత శ్రమలు మొదలైనవి. వాళ్ళు అంటున్నారు, అసలు ఇంతకు ముందు మన పని మనం చేసుకుని వాళ్ళ పని వాళ్ళకి చేసి అప్పచెప్పేసాడు, మన జోలికి వచ్చేది కదా వాళ్ళు. బైబిల్లో రాయబడింది అక్కడ, ఎప్పుడైతే మోషే ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా ప్రజల్ని బయటకు పంపించండి, మేము వెళ్ళి బయట పస్కా బలులు అర్పించుకొని వచ్చేస్తాం అని చెప్తున్నాడు. మేము వెళ్ళిపోతాం చెప్పట్లా, మేము బయటికి వెళ్ళి పస్కాలను ఆచరించి వస్తాం అని చెప్పినప్పుడు ఆ యొక్క ఫరో అవమానించి మీ ఎడారి దేవుడికి మీరు వెళ్ళి బలి అర్పిస్తారా, పంపడం కుదరదు అని అంత ఖాళీగా ఉన్నారు వీళ్ళు. బయటికి వెళ్ళి బలి అర్పించినంత ఖాళీగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ మీద బరువులు ఇంకెక్కువగా పెట్టండి, వీళ్ళకి ఇచ్చే ఇటుకలు ఎక్కువగా పెట్టండి. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇటుకలు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రిని వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఐగుప్తు సైన్యం తెచ్చి ఇచ్చేది వాళ్ళకి. కానీ ఇప్పుడేమంటున్నాడు, ఇప్పుడు మీరు మీ ఇటుకలు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రిని మీరు తెచ్చుకొని మీకు ఇవ్వబడిన సమయంలోనే ఇటుకలు తయారు చేయాలి. 100 ఇటుకలు తయారు చేయాలనుకోండి,
వాళ్ళు మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ 10 రోజులు వాళ్ళు ఈ 100 ఇటుకల్ని ఒక 10 రోజులు ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 10 రోజుల్లో ఈ 10 రోజుల్లోనే మెటీరియల్ కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైపోయింది? శ్రమ డబల్ అయింది. ఇప్పుడు కేవలం దేనికోసము? ప్రవక్త వచ్చి వాళ్ళ మధ్యలో మీకు విడుదల ఇవ్వబోతున్నాడు అని వర్తమానం చెప్పినందుకు, వాళ్ళు దాన్ని అంగీకరించినందుకు, వారు మేము కూడా వచ్చేస్తాం నీతో అన్నందుకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఆది కాండం చూస్తే మనకి విషయాలు కనబడుతుంటాయి. వాళ్ళు అనుకుంటారంట ఒకళ్ళు కూర్చొని, మనం మోసే మాట వినకుండా పోయిన ఎడలా బాగుండేదేమో. ఈ మోసే మాటను మనం వినడం వల్ల మనకేమొచ్చింది? శ్రమలు వచ్చినాయి. ఈ సంఘానికి వెళ్ళడం వల్ల ఇంతకుముందు మాకు బాగానే ఉండేది, ఈ సంఘానికి వెళ్ళడం వల్ల మాకు శోధనలు వస్తున్నాయి. ఈ సంఘానికి వెళ్ళడం అవునండి, నీకు సంఘానికి వెళ్ళడం వల్ల నీకు శోధన వస్తుంది. శోధన వచ్చింది అంటే దేవుడు నీతో ఉన్నాడని అర్థం. సాతాను నీతో ఉన్నప్పుడు నీకు శోధన ఎందుకు వస్తుంది? ఈనాటి క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాదు ఏంటంటే, అసలు వాళ్ళు చూడండి, అసలు ఏ సమస్య ఉండదు, వాళ్ళు సాతానుతో ఉన్నారండి. వీళ్ళు అసలు కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, సాతాను వాళ్ళ మధ్యలో ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది సాతాను. ఏంటి? వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు అనారోగ్యాలే, ఎప్పుడు చూసిన శోధనలు కనపడుతూ ఉంటాయి. అవును, వాళ్ళ కుటుంబంలో దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా దేవుడిని తప్పించడం కోసం సాతాను ఆ కుటుంబంలో ఏం చేస్తుంది? గైబిల్ చేస్తుంది, శోధన తీసుకొస్తుంది. ఆరోగ్య రూపంలోనో, సమస్యల రూపంలోనో, అప్పుల రూపంలోనో, కుటుంబంలో ఏదో ఒక సమస్యను తీసుకొస్తుంది. కారణము దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ దేవుని దగ్గర దూరం చేయడం కోసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు అంతకుముందు బాగానే ఉన్నారు. ఇక్కడ బాగానే ఉండమంటే వాళ్ళ బానిసత్వ జీవితం వాళ్ళకి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఆ ఐగుప్తు యొక్క కీరకాయలు, ఆ ఐగుప్తు యొక్క కాకరకాయలు, ఐగుప్తు యొక్క ఉల్లిగడ్డలు, ఐగుప్తు యొక్క బంగాళదుంపలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. సాయంత్రం సరిపోయి వాళ్ళకి కావాల్సిన మాంసం, చేపలు అన్ని కూడా వాళ్ళు వేటాడి తెచ్చుకుని తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మోషే ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా తిరిగి ఉద్యోగ సభలు పెట్టాడో, ఇప్పుడు వాళ్ళ శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఆ శ్రమలు వచ్చిన వాళ్ళందరూ కూడా మోషే మీద మరి సణుక్కోవడం మొదలు పెట్టారు. కానీ ఆ వచ్చిన వర్తమానికుడు ఎవరు? దేవుని చేత పంపబడిన, అభిషేకించబడిన వర్తమానికుడే. మోషేని గురించిన బోధ అనే దానిలో ఆయన గురించి కృష్ణ గారు బాగా మాట్లాడతారు. మోషే ఎవరు? ఎందుకు క్రీస్తుని మోషేతో పోల్చాడు? ఎవరిని పోల్చాడు? నాలాంటి ఒక ప్రవక్త మీలో పుట్టుతానని చెప్పాడు మోషే. అవునా? ఎందుకు క్రీస్తు పోల్చుకుంటాడు తను? ఆయన దేవుడు, ఐగుప్తు దేవుడు ఆయన. కాబట్టి మరలా నాలాంటి వాడు ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి. ఐగుప్తు దేవుడిగా ఉండబోయే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన అంటాడు, నాలాంటి ఒక ప్రవక్త మీలో లేస్తారు. క్రిస్ థామస్ గారు అది వివరిస్తే ఏం చేశారంటే, ఈ యొక్క ప్రవచనము 3 సార్లుగా అదేమవుతుంది? నెరవేర్చబడుతుంది, మళ్ళీ ప్రవచనంగా మారుతుంది, నెరవేర్చబడుతుంది, మళ్ళీ ప్రవచనంగా మారుతుంది. ఆ మోషే అంటే ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తర్వాత మరలా మోషే అంటే ప్రవక్త ఎవరంటే తీసుకున్నాం. ఇప్పుడు ఆయన మరలా డయాగ్రామ్ వేశారు దాంట్లో డైరీలో. ఇప్పుడు మరలా ఈ చివరికాల సమయంలో ఇప్పుడు మోషే అంటే ప్రవక్త ఎవరంటే 7 దూతలు రాశారు. 7 దూతలు రాశారు దాంట్లో. అప్పుడు మనకి అర్థం కాలే, మోషే ఎవరితో సమానంగా పోల్చాడు? ఆయన తను దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడు, క్రీస్తుతో సమానంగా. నాలాంటి ఒక ప్రవక్త మీ మధ్యలో వచ్చును, అతని మాట విని వాడు జనుల నుండి కొట్టివేయబడతాడు. మోషే లాంటి ప్రవక్త లోకానికి వస్తాడు. మోషే లాంటి ప్రవక్త వచ్చినప్పుడు అతని మాట ఎవరైతే వింటారో వారు జనులో నిలబడతారు. ఎవరైతే ఆయన మాట వినట్లేదో, వెంబడించట్లేదో వాళ్ళు ఏం చేస్తారు? కొట్టివేయబడతారు. ఇప్పుడు క్రీస్తు థామస్ యొక్క మాటను ఎవరైతే వింటారో వాళ్ళు నిలబడి ఉంటారు జనుల్లో. ఆయన మాటను ఎవరైతే నమ్మట్లేదో, వెంబడించట్లేదో, జనుల నుండి ఏ జనులు? వాళ్ళు ప్రపంచ జనులు కాదు, దేవుని యొక్క నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథానికి ముందుగానే లిఖించబడిన జనులు ఎవరైతే ఉన్నారో ఆ జనుల్లో వీళ్ళు ఉంటారు. అక్కడ మోషే లాంటి ప్రవక్త. మోషే వచ్చినప్పుడు ఆ యొక్క వర్తమానం చెప్పినప్పుడు వాళ్ళందరికీ అనిపించింది, అబ్బా ఎంత ఉద్యోగ సభ, ఎంత ఉద్యోగ కొడుకులు. ఏంటి బ్రదర్ మోషే, మీరు నా కోసమే వచ్చావా? నువ్వు మేము అనుకుంటున్నాం నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు రాజకుమారుడిగా ఉంటే మా జీవితం ఇక్కడే ముగిసిపోద్దాం అనుకున్నాం మేము. కానీ నువ్వు మరలా వెళ్ళిపోయి మా కోసం వచ్చావా? దేవుడు మన దేవుడు ఉన్నాడా? ఎందుకంటే ఈ ఐగుప్తుల మధ్యలో దేవుడు ఉన్నాడని నిరూపించే వాళ్ళకి ఏమీ లేదు. వారికి ఎడారి దేవుడు పేరు పెట్టారు. ఆ దేవుడికి యెహోవాకి మీ దేవుడు
ఎడారి దేవుడు, కనపడ్డ మీ దేవుడు, మాట్లాడే మీ దేవుడు, చూడడానికి లేని మీ దేవుడు, ఇదిగో మా దేవుడు చూడండి అని అక్కడ ఉన్న బొమ్మలు చూపిస్తున్నారు. వారందరి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మిద్యాన్ నుంచి వచ్చాడు, అరణ్యం నుంచి వచ్చాడు. మిద్యాన్ అరణ్యం నుంచి వచ్చాడు ఆయన మోషే. మరి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాడు అక్కడ. మనందరూ అంటున్నారు, అబ్బా మా కొరకు దేవుని చేత పంపడిన ప్రవక్త వచ్చాడు అని అందరూ కూడా ఆ ఉద్యోగ సభల్లో పాల్గొని చప్పట్లు కొట్టి గంతులు పెట్టి క్యారెంతులేసి ఇంటికి పడుకున్నారు. తెల్లారిపాటికి శ్రమ ఎక్కువైంది. ఇప్పుడు కూడా క్రిస్ థామస్ చెప్పిన సందేశాన్ని నువ్వు మెళ్ళేసుకుని తిరిగితే నీకేం వస్తుంది? నీకు ఇప్పుడు మన ఇంటికి ఒక బ్రదర్ వచ్చారు, మన సతీష్ గారు మెసేజ్ చెప్పిన తర్వాత వచ్చారు బ్రదర్. ఆ మెసేజ్ చెప్తా ఉంటే బ్రదర్ మెసేజ్ విని లేచి నిలబడి చప్పట్లు కొట్టి, అబ్బా ఏంటి బ్రదర్ ఇంత గొప్ప విషయాలు బైబిల్లో ఇంకా ఉన్నాయా? నేను అనుకుంటున్నా అసలు మా ఏరియాలో నాలాంటి ప్రసంగికులు లేడని నేను చెప్తున్నా బ్రదర్. ఆ ఏరియాలో అసలు నాకు ఇంక ఏమీ తెలియదా అని చప్పట్లు కొడుతుంటే సిస్టర్ నేను చూసి నవ్వుకుంటున్నాం. ఏంటి ఎంత యాంగ్జైటీ అయిపోతున్నాడు బ్రదర్లు అంటే దేవుడు మనకి ఎంత గొప్ప సందేశం ఇచ్చారు బ్రదర్. అలాగా మనం చెప్పినప్పుడే మనకి కూడా మన విశ్వాసం బలపడతా ఉంటది. ఆయన లేచి కూర్చోలేకపోతున్నాడు, లేచి వెంటనే మనం ఒక విషయాన్ని కంప్లీట్ చేసేసరికి నాయకు చూసి లేచి నిలబడి చప్పట్లు కొట్టి, ఏంటి ఎంత గొప్ప విషయం ఉందా బ్రదర్, అయ్యో అయ్యో అని ఆ బ్రదర్ ఆశ్చర్యానికి లోనైపోతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అన్నారు, బ్రదర్ నేను మొత్తం నా ఉద్యోగం వదిలిపెట్టా, వ్యాపారం వదిలిపెట్టా, నా ఇంట్లో అన్నదమ్ములు వదిలిపెట్టా, మా మాలో ఉన్న భూమిని వ్యవసాయం వదిలిపెట్టా. నాకు పదే ప్రేరేపణ వస్తుంది. చింతలపూడి ప్రేరేపణ వస్తుంటే చింతలపూడికి వచ్చా. 12 సంవత్సరాల కిందట నాకు ఒక స్వరం వినపడింది, నేను నీకు ఒక పక్షిరాజు కనపడింది, నేను నీకు ఈ సందేశాన్ని నేను ఇవ్వబోతున్నా, అయితే ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత నేను నీకు ఇవ్వబోతున్నా అని చెప్పారు. కరెక్ట్గా ఇది 10వ సంవత్సరం, ఇది నేను అన్ని విడిచిపెట్టి వచ్చా. నేను అనుకుంటా ఇదే మెసేజ్ అని. ఇప్పుడు ఈ పేరులో ఈ మెసేజ్ని పట్టుకుని జనాల్లోకి వెళ్తే నన్ను చేర్చుకుంటారా? బ్రదర్ అడుగుతున్నారా? సురేష్ బ్రదర్ అని పేరు. ఇప్పుడు ఈ మెసేజ్ని పట్టుకుని నేను ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు నన్ను చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకోరు. ఎందుకంటే నువ్వు చెప్పాల్సిన ఎవరికి? మోషే జనులకు చెప్పాలి. నువ్వు ఐగుప్తు జనులకు చెప్తే ఎందుకంటారు? ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం? మనం మోషే జనులతో మాట్లాడుతున్నాము. అబ్రాహాం యొక్క సంతానంతో మనం మాట్లాడుతున్నాం. వారింటారు మోషే మాట. బయట ఐగుప్తులో ఉన్న ప్రజలు ఎందుకంటారు? వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఐగుప్తులో ఉన్న ప్రజలకి ఆ రాజు వాళ్ళ మీద ఏం భారాలు మోయట్లేదు. ఎప్పుడైతే మోషే యొక్క ఉద్యోగ కూటలు ముగిసిపోయినాయో మనం బయటకు వెళ్ళిపోతున్నాం, దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు, మనకు వాగ్దాన దేశం ఉంది, పాలు తేలు ప్రవహించే దేశం మనకు అక్కడ ఉందని చెప్పి మోషే ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషంతో, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 100 సంవత్సరాలు మేము ఇక్కడ బానిసలుగా మగ్గిపోయి మా పితరులు ఇలాగే రాలిపోయారు, మేము కూడా ఇక్కడ ఇలాగే రాలిపోతామేమో, మా సంతానం కూడా ఇలాగే రాలిపోద్దేమో అనుకున్నాం. వర్తమానికిడా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చావా అని మోషేని పొగడలతో ముంచెత్తారు. పడుకున్నారు. తెల్లారా మోషే ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మమ్మల్ని పంపించండి, అంత ఖాళీగా ఉన్నారా, వీళ్ళకి శిక్షణ డబల్ చేయండి, వాళ్ళ మెటీరియల్ వాళ్ళే తెచ్చుకోవాలి, సమయానికి మాత్రం ఇటుకలు ఇచ్చేయాలి. ఇది చూడండి, ఇప్పుడు నిలబడదు. ఇప్పుడు తెలియదు బ్రదర్, ఎవరు విశ్వాసి, ఎవరు వర్తమానికి వెంబడించగలరు? సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు అవసరం నీకు. అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు, అన్ని సంతోషంగా ఉన్నప్పుడు, అబ్బా నా దేవుడు ఎంత మంచివాడో అంటావు. అలాంటి విశ్వాసం దేవుడికి అవసరంలే. సమస్య వచ్చినప్పుడు, నీ దగ్గరికి శోధన వచ్చినప్పుడు, నీ కుటుంబంలోనికి అలజడి వచ్చినప్పుడు, నిలబడినప్పుడు, నీ సహోదరు చుట్టూ సమస్య వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడ నిలబడినప్పుడు ఎవరైతే ఆ దేవునికి సాక్షులుగా ఉంటారో వాళ్ళు కావాలని. ఆ సమస్య వచ్చినప్పుడు ఈ దేవుడు నాకు అవసరాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయనకి అవసరం లేదు. కానీ స్పష్టంగా చెప్తున్నారు, ఒక నిజమైన దేవుని యొక్క విశ్వాసి తనకి శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, తను అంతకు ముందు దేవునితో గడిపే సమయం కన్నా ఈ సమయంలో మరింత ఎక్కువ దేవునితో గడుపుతాడంట. ఓ ప్రభు నాకు ఈ బలహీనత ఇచ్చావా, ఓ ప్రభు నాకు ఈ సమస్యను ఇచ్చావా, ఓ ప్రభు నాకు ఇలాంటి శోధన అనుమతించావా, ఓ మీకు ఇంకా స్తోత్రం ప్రభు అని అంతకు ముందు లేని దానికంటే ఈ సమయంలో మరింత దగ్గరగా ఉంటాడు ఆయన. ఒక అవిశ్వాసి
తనకి దేవుడు ఆశీర్వదించిన సేపు, మేలు ఇచ్చిన సేపు దేవునితో ఉంటాడు. తన కుటుంబంలో ఏదైనా చిన్న అలజడి వచ్చింది అనుకోండి, ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే దేవుడిని దూషించడం మొదలు పెడతాడు, దేవుడి మీద నిందలేయడం మొదలు పెడతాడు. ఏంటి, ఈ మెసేజ్ నమ్మిన దగ్గర నుంచి, ఈ దేవుడు నమ్మిన దగ్గర నుంచి మాకు ఈ శోధనలు వస్తా ఉన్నాయి అని దూషించడం మొదలు పెడతాడు. అసలు వాళ్ళు దేవుని యొక్క లెక్కలో లేని ప్రజలు వాళ్ళు. ఇప్పుడు మోషే ఆ ఉద్యోగ పూటలు ముగిసిన తర్వాత వాళ్ళు ఏం చేయబడ్డారు? ఇంకా వాళ్ళందరూ కూడా తెల్లారి ఎక్కువ శ్రమలు పడడం మొదలు పెట్టారు. కానీ మోషే వారిని బలపరుస్తూ వారిని విడిచిపెట్టలేదు. మోషే విడిచిపెట్టలేదు. బైబిల్ చెప్తుంది, మీరు ఆదికాండంలో ఇదంతా ఈ చరిత్ర అంతా రాయబడింది అక్కడ. మోషే వాళ్ళని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఏ పని కోసం అయితే వచ్చాడో ఆ పనిని 100% నెరవేరుస్తున్నాడు. ఆమేన్. చూడండి, క్రిస్ థామస్ గారు అనేక మంది అవమానించారు ఆయన. మెసేజ్ లో మాట్లాడుతుంటారు ఆయన 7వ వర్తమానాల్లో. ఆయన మీరందరూ మారుమనసు పొందాలని నేను ప్రార్థన చేసి నేను వదిలేశాను. మీరందరూ ఒకే ఆత్మలోకి రావాలని, ఒకే యూనిటీలోకి రావాలని నేను వదిలేశాను. దేవునికి అప్పగించాను నేను. అంటే ప్రజలు వారి యొక్క విశ్వాసాన్ని, వారి స్థానాన్ని, వారి యొక్క ఐక్యతను పొందుకోవాలని దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా ఎంతగా పోరాటం చేస్తాడో చూడండి. ఆయన అన్నారు, ఇది నేను చేయలేను కాబట్టి నేను ఎవరికి అప్పగించాను? దేవునికి అప్పగించాను. నేను చిన్న మందులో ఒకటిగా ఉండాలని, ఐక్యత పొందాలని నేను ప్రార్థన చేసి కలిపి చూశాను నేను. కానీ మీరు మీరు చేయలే. ఆ మోషే వారందరిని కలపడానికి, వారందరితో బైబిల్ రాయబడింది అక్కడ, వాడి యొక్క సణుగుడిని జయించడానికి మోషే ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. మాటి చిన్న కార్యం వచ్చినా సరే మోషే మీద సనగటమే, మోషే మీద తిరుగుబాటు చేయటమే, మోషేను అవమానించడమే. ఈ మోషే వచ్చాడు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఈ మోషే వచ్చాడు, మమ్మల్ని తీసుకొచ్చి ఎడారిలో పెట్టాడు. ఈ మోషే వచ్చాడు, మమ్మల్ని అవమానించాడు ఈ జనాలతో. కానీ నేడు వాళ్ళు ఎక్కడన్నారు? ఇప్పుడంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మారి వాళ్ళు దేశాన్ని బట్టి తిరుగుతున్నారు. కానీ వాళ్ళు స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేసి ఇచ్చాడు అక్కడ? యెహోషువ కాలంలో ఎవరి స్వాస్థ్యాన్ని వాళ్ళకైనా పంచిపెట్టించాడు. ఆ ప్రవక్త భూమి మీద ఉన్నంతకాలం ఆ ప్రవక్త యొక్క విలువ వాళ్ళకి అర్థం కావట్లా. ఈ కాలంలో కూడా అలాగే జరిగింది. క్రిస్ థామస్ ఉన్నంతకాలం కూడా ఆయన ఏం చెప్పారో అర్థం కావట్లేదు. ఆయన పరిచయం ఏం చేశారో తెలియట్లేదు. ఆయన నాలాంటి వాడే, మీలాంటి వాడే, ఆయన క్రీస్తు కాదు, దేవుడు కాదు, ఇలాంటి పేర్లు పెట్టి ఆయన అవమానిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఒక నిజమైన అధికారిగా, ఒక నిజమైన నాయకుడిగా ఈ ప్రపంచానికి తనను బయలుపరుచుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఫిలిస్తీన్లు ఎప్పుడైతే 10:30 ఇజ్రాయెల్ ఎప్పుడైతే వారి మధ్యలో ఉన్నటువంటి ఎక్రోన్ దేవత, బయలు దేవత, అష్టరోత్ దేవత విగ్రహాలను తీసేసి బయటపడేశారో, తమను వాళ్ళు హృదయాలు శుద్ధి చేసుకున్నారో, తమ ఇంటిని శుభ్రం చేసుకున్నారో, ఎక్కడ కూడా ఒక విగ్రహాల సంబంధించిన ఒక నమూనా కూడా లేకుండా సంపూర్ణంగా వారి యొక్క ఇళ్లను వాళ్ళు కడిగేసుకున్నారో, ఎవరు వచ్చారు ఇప్పుడు? ఫిలిస్తీన్లు వచ్చారంటే శ్రమలు వచ్చింది. వాళ్ళు ఇల్లు కడుక్కునేసరికి దేవుడు రావాల్సిందిగా ఏమొచ్చింది? శ్రమలు వచ్చినాయి. వాళ్ళందరూ ప్రవక్త దగ్గరికి వచ్చారయ్యా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడొద్దు. మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు భయపడొద్దు. మీరు ధైర్యంగా ఉన్నట్లయితే మీ తరపున ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడే చేస్తాడు యుద్ధం అని సమూయేలు వారిని బలపరిచి, ధైర్యపరిచి, ఒక ఆవు దూడను తీసుకొని బలిచ్చి సమూయేలు ఏం చేయటం మొదలు పెట్టాడు? దహన బలిచ్చి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చారో, సమూయేలు ప్రార్థన చేస్తా ఉన్నాడో, దేవుడు దండులోకి దిగొచ్చాడు. ఏ రూపంలో దిగొచ్చాడు? ఉరుములు బలంగా ఉరిమించి, మైటీ థండర్స్ అంట, బలమైన ఉరుములు అంట. బాగా ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా ఇజ్రాయెల్ మీదకి వచ్చారు యుద్ధం చేయడానికి. వారికి ఇంటిని శుభ్రం చేసుకున్నారు, వారి హృదయాలు శుభ్రం చేసుకున్నారు, దేవునికి నివాసయోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో శోధన ప్రవేశించినప్పుడు, ఆ కుటుంబంలోకి, ఆ దేశంలోనికి శోధన వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థించే ప్రవక్త వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నీ కొరకు కూడా, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీ కోసం ప్రార్థన చేసే ప్రవక్త నీ కుటుంబంలో ఉన్నాడు. ఆ సందేశం నీతో ఉంది. సమయం అంటున్నాడు, మీరు భయపడద్దు. మీరేం చేశారు? మీ ఇంటిని శుభ్రం చేశారు, అన్య దేవతలు మీరు పడగొట్టారు,
మీ ఇంటిలో పరిశుద్ధంగా ఉంచారు, మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచారు. మీ హృదయాల్లో యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి యెహోవా కార్యాన్ని మీరు చూడండి, మీరు భయపడద్దు. ఆయన బదర్పించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఒకేసారిగా ఆకాశంలో ఏమొస్తున్నాయంట, డబ్ 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 శబ్దం వచ్చేస్తుంది, ఉరుముల శబ్దం వచ్చేస్తుంది. దానికి ఫిలిష్తీయులు ఏమైపోయారంట, కలవరపడిపోయారంట. ఫిలిష్తీయులు కలవరపడిపోయారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయారంట, పారిపోయారంట వాళ్ళు అక్కడి నుంచి. యోనాతాను ఆయుధాలు మోసేవాడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఇక్కడ, అక్కడ ఆ ఫిలిష్తీయులకు ఏం జరిగింది, అక్కడ వాళ్ళు కలవరపడ్డారు. కలవరపడి ఎవరి శత్రువు ఎవడు మిత్రుడు తెలియకుండా వారిలో వారే పొడుచుకొని చచ్చిపోయారు. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉండదు సోదరుడా. దేవుడు రంగంలో దిగితే అలా ఉంటది. ఎప్పుడైతే ఆ యొక్క ఉరుముల యొక్క రహస్యము ఈ యొక్క సంఘాలలోకి వచ్చిందో, ఉరుముల యొక్క రహస్యము ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం మీద వెలువడుతుందో, ఇదిగో ఈ యొక్క ఉరుముల్లో BRAMHAM అనే పేరు ఈ ఉరుముల యొక్క రహస్యంలో దాగి ఉందని మనం ఈ లోకానికి చెప్తా ఉన్నాము. ఈ యొక్క ఫిలిష్తీయులు ఈ క్రైస్తవులనే పిలువబడే ఈ ఫిలిష్తీయులు అయిపోయారంటే ఏమవుతున్నారు, వీళ్ళు కలవరపడిపోతున్నారు. బ్రాహ్మణ దేవుడు అవుతాడు, బ్రాహ్మణ దేవుడు అవుతాడు. కలవరం క్రైస్తవుల్లో ఈ నేటి ఫిలిష్తీయులు వీళ్ళు. ఈ ఫిలిష్తీయుల పైన ఉరుములు మెరుపులు వెలుస్తా ఉన్నాయి ఇక్కడ. అదేంటంటే నీ చేతిలో ఉన్న ఈ సందేశమే ఈ కాలానికి ఈ గడియకి ఉరుముల యొక్క రహస్యమై ఉంది. అక్కడ ఆ శత్రువుల మీదకి ఎప్పుడైతే వారి హృదయాలు శుభ్రం చేసుకుని ప్రవక్త యొక్క మాట ప్రకారంగా వారి ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్రంగా ఉన్నారో, అప్పుడు ఏమైందంటే ఉరుముల రహస్యము వారి అందరూ తారుమారు చేసి వారి మధ్యలోంచి శత్రువులను పంపించేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో నీ చేతిలో ఉంది ఉరుముల యొక్క రహస్యం. ఆమె క్రైస్తవులుగా పిలువబడే ఈ ఫిలిష్తీయుల మీద దాడి చేస్తుంది ఆ ఉరుముల రహస్యం. వాళ్ళందరూ కలవరపడుతున్నారు. ఏంటి ఈ ప్రేమ పేరు చెప్పే మాట ఏంటండి, బ్రహ్నామ దేవుడా. రమేష్ పేరు చెప్పే మాట ఏంటండి, బ్రహ్నామ దేవుడా. ఇది సాధ్యమేనా? అవును సాధ్యమే దేవునికి, సమస్తము సాధ్యం దేవునికి. దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ఆయన దాన్ని ఎలాగైనా చేసి ముగిస్తాడు. ఆయన దాన్ని తన బిడ్డలు నమ్మే విధంగా దాన్ని రూపొందిస్తాడు. ఆయన అది లోకానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, నమ్మలే నిజంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ కార్యం చేసినప్పుడు తన యొక్క బిడ్డలు ఖచ్చితంగా దాన్ని గుర్తించి ఆమె చెప్తారు దాన్ని. హల్లెలూయా. ఈ యొక్క క్రైస్తవ ఫిలిష్తీయుల పైన క్రీస్తు బ్రహ్మ అనే ఉరుముల రహస్యము కలవరపరుస్తుంది, గలిబిలి చేస్తా ఉంది. వాళ్ళు గలిబిలి అయిపోతున్నారు ఈ క్రైస్తవులు. ఆ పేరు వింటేనే భయం వాళ్ళకి, బ్రహ్మ పేరు అంటేనే భయం వాళ్ళకి, కలవరం వాళ్ళకి. శత్రువులు ఒకరి మీద ఒకరి దాడి చేసుకునేంత కలవరం వచ్చేస్తుంది ఈ క్రైస్తవులకు. కానీ నీకైతే విజయము, వారికి కలవరము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఉరుముల యొక్క రహస్యము ఆ ఫిలిష్తీయులు తారుమారు చేసిందో, ఫిలిష్తీయులు అందరూ కూడా చెదిరిపోయి వాళ్ళు ఏం చేశారట, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు సౌలు ఒక రాయి తీసుకొని లేపి నిలబెట్టి దాని నుంచో పెట్టి దానికి ఒక పేరు పెడుతున్నాడు. ఏమని? ఎబెనేజర్. ఎబెనేజర్ అనే అర్థం ఏంటి చూడండి ఒకసారి. అక్కడ చూడండి, 10వ వచనం చదవండి. ఇశ్రాయేళ్ల మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా వెలుగును కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కార్ వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసింది. అప్పుడు సమూయేలు రాయి చేసి మిస్పాకును షేమును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఎబెనేజర్ అని అర్థం ఏంటి? సహాయపు రాయి. నీకు సహాయం చేసే దేవుడు నీలో ఉన్నాడు. ఎబెనేజర్ నీ దగ్గర ఉన్నాడు. ఎబెనేజర్ నీలో ఉన్నాడు. నీ చుట్టూ ఎంతమంది శత్రువులు వచ్చినా సరే వాళ్ళు నేనేమి చేయలేరు. ఎందుకంటే ఉరుముల రహస్యము బలమైన వాక్యము నీ దగ్గర ఉంది. ఆ నిలబడిన వాళ్ళు 1000 మంది అయినా 1,000,000 మంది అయినా ఆ ఫిలిష్తీయులు ఎంతమంది వచ్చినా కూడా సమూయేలు భయపడలేదు. ఎందుకంటే ముందుగా మీ హృదయాలను మీరు శుద్ధి చేసుకోండి, మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకోండి. సమూయేలు చెప్తున్నాడు, మీ హృదయాలను మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇంటిని శుభ్రం చేసుకోండి, మీ యొక్క కానీ ఈ లోకానికి ఆ ఉరుముల రహస్యం ఎలా ఉందంటే కలవరం తీసుకొచ్చేదిగా ఉందాం ఈ లోకానికి. హల్లెలూయా.
ప్రభుకి స్తోత్రం కలండి గాక. ఎబినేజరు నీతో ఉన్నాడు. ఎబినేజరు శత్రువుడి దగ్గరికి వచ్చినప్పుడు ఓ ఎబినేజర్ అని పిలవండి. ఓ సమస్యల దగ్గరికి వచ్చినప్పుడు ఓ ఎబినేజర్ అని పిలవండి. సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు ఎబినేజర్ గురించి మాట్లాడండి. ఆ సహాయపు రాయి నీ దగ్గరే ఉంది. యుద్ధాన్ని జయించే ఎబినేజర్ నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఎబినేజరు ఈ యొక్క కుటుంబానికి తోడుగా ఉన్నాడని వాళ్ళు గ్రహించి విశ్వాసంతో మరింత కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. ప్రార్థన చేస్తున్నాం. చాలా ఆలస్యమైంది బ్రదర్. మా మధ్యలో సహోదరులకు ఇద్దరు ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం 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 ప్రభు. నిన్న నేడు నిరంతరం కూడా సరైన సజీవుడు దేవుడు క్రీస్తున్న ప్రభు స్తోత్రం తండ్రి. ప్రేమించి ప్రభా నేను ఎక్కడ కింద భద్రపరిచి ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మా యొక్క సహోదరి యొక్క మరి ఆనంద యొక్క సహోదరుడు యొక్క గృహం మీదకు తీసుకుని వచ్చి ప్రభా మమ్మల్ని ప్రభా నీ యొక్క వాక్యాలను బలపరుస్తున్న దేవుడానికి స్తోత్రం తండ్రి. నాయన ప్రభా సమస్త విషయాలను కూడా ప్రభా నువ్వు మాతో మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని సరిచేస్తూ ప్రభా ఈ లోకం వైపు ప్రభా మమ్మల్ని చూడకుండా ప్రభా నీ వైపు మమ్మల్ని ప్రభా మా నడిపిస్తున్న స్తోత్రము తండ్రి. నేను ప్రభా మధ్యాహ్న సమయంలో వచ్చిన బలహీనతను బట్టి నీ స్తోత్రం అయినా నువ్వు మాతో ఇప్పుడు ఉన్నావని ఆ బలహీనత ఎందుకు వచ్చిందా నువ్వు నిర్మించిన స్తోత్రము తండ్రి. ఆ సహాయపు రాయి మాలో ఉన్నది. సహాయం చేసే దేవుడు మాతో ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా గానీ ఆ శోధనలు జయించే యొక్క శక్తి సామర్థ్యంగా దేవుడు మాలో ఉన్నాడని మేము చూస్తున్నాం ప్రభుని స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడు అయినా ప్రభుని స్తోత్రమైన గొప్ప గొప్ప వర్తమానాలతో మాతో మాట్లాడుచు నైనా ప్రభు మమ్మల్ని బలపరుస్తున్నాడు దేవుడు నీ స్తోత్రము తండ్రి. మరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి. నైనా ప్రభా మా యొక్క సంఘ సహోదరులందరినీ మీరు దీవించి ఆశించండి ప్రభుని స్తోత్రము అయినా గొప్ప పరిచర్యలో మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు నీ స్తోత్రము అయినా సమస్త విషయాలను కూడా ప్రభావ మేము విధేయత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రభా సహోదరి సహోదరులకు ఐక్యత ప్రభా మేము ముందుకు సాగు శక్తిని దయచేయబడుతాం ప్రభుని స్తోత్రము తండ్రి. మా కుటుంబంలో అలా చేస్తాను ప్రతి ఒక్క సాతానికి సహాయప్రాయం మా యొద్ద ఉన్నదని మేము గ్రహించి ప్రభా ప్రార్థనతో మేము జయించే శక్తిని మాలో పెట్టమని ప్రభుని స్తోత్రము తండ్రి. సమస్త విషయాలను కూడా ప్రభా నీకు విధేయత కలిగి మీ జీవిత సహాయం దయచేయమని ఎక్కడైతే ప్రభా మా యొక్క ప్రభా సహోదరి సహోదరులు ఉన్నారో మేము అందరము కలిసి ఒక దినమున ప్రభా మరి ఐక్యపరిచి ప్రభా నీ నామానికి భయంకరంగా మేము నిలబడి ప్రభా నేను రుజుపరిచే సమయాన్ని మేము వస్తుండగా ప్రభా మమ్మల్ని బలపరచమని నీ వాక్య భయభక్తులు మమ్మల్ని తీసుకురమని మా కడంబర లయపరుస్తూ జయమల ప్రభుని క్రీస్తు వర్ణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా జీవము మా ఘనమైన నామానికి స్తోత్రం తండ్రి. ప్రేమించిన మా ప్రేమైన ప్రభా నీ ప్రధానాలు స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి మరి మా ప్రశస్తమైన సహోదరుడు మమ్మల్ని నడిపించే మరి మా ప్రశస్తమైన సహోదరుడికి బలిహీన తీసుకొచ్చి మా ప్రశస్తమైన సహోదరుల గృహంలో కార్యం చేయకుండా జరగకుండా ఆపాలని సాతాను ఎంతగానో వాడు 100% వాడు పోరాటం 200% వాడు పోరాటం చేసినప్పటికీ వాడు ఓడిపోయాడు. సాతాను పైన మరి విజయాన్ని మాకు ఇచ్చిన దేవుడా నీ వందనాలు స్తోత్రములు. గొప్ప విజయోత్సవ దినము ఏ విధంగా ఉంటుందో ప్రభా నాడు యేసుక్రీస్తు కళ్ళలో జరిగిన దాన్ని ఇప్పుడు మేము అనుభవపూర్వకంగా తీసుకున్నాం ప్రభా, చూసిన్నాం ప్రభా, అనుభవించాం ప్రభా నీ వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవుడా ఈ రాత్రికాల సమయంలో మా ప్రశస్తమైన సోదరు గృహంలో చేర్చి ప్రభా మీరు మహిమ తెచ్చుకునే విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రములు. మా ప్రశస్తమైన సోదరుడు బలహీనంగా ఉన్నప్పటికీ మీ గురించి ప్రభా మీరే సోదరు ద్వారా నిలబడి మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన స్తోత్రములు తండ్రి. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమై ఉన్నాం ప్రభా. మమ్మల్ని బలపరిచే ప్రియమైన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభు మరి సమయాల కాలంలో జరిగిన చిన్న అంశంని ప్రభు మరి ఎబినేజర్ గురించి మా ప్రశస్తమైన సోదరుడు మాకు వివరించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. తండ్రి ఎప్పుడైతే ప్రభు మరి మోషే వచ్చి అక్కడ ప్రసంగాలు చెప్పాడు ప్రభా, ప్రజలంతా 400 సంవత్సరాల నుంచి ప్రవక్త లేక వాళ్ళ జీవితాలు అట్టే మగ్గిపోతుంటో చూసి ఒక్కసారి మోషే యొక్క ప్రసంగాలు వాళ్ళకి ఎంతో ఆదరణ ఇచ్చినాయి ప్రభా. వాళ్ళు మోషేని నమ్మి మరి మా దేవుడు ఎడారి దేవుడు కాదు, మరి మమ్మల్ని విడిపించ సమర్థుడని వాళ్ళు విశ్వసించి మోషే మాటను గౌరవించారు.
అప్పుడు వారికి మరి ఓ మరి ఆ రాజు వల్ల ఇంకా మరింత శోధన వచ్చింది ప్రభా. అయినప్పటికీ మోషే మీద నమ్మకం ఉంచి ప్రభా శోధనను జయించి ప్రభా వాళ్ళు వాగ్దాన శ్వాసాన్ని పొందుకున్నారు. అదేవిధంగా మరి ఇజ్రాయేలు మరి ఓ ఆ, మరి సౌలు కాలంలో ప్రభు సమూయేలు కాలంలో ప్రభు మరి వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ఆ విగ్రహాలను మరి అష్ట దేవతలను దీప స్తంభాలను అవన్నీ విగ్రహ స్తంభాలను అన్నిటినీ మరి వాటన్నిటిని తీసివేసి ప్రభా వారింటిని పరిశుద్ధపరుచుకున్నప్పుడు ప్రభా వారి మధ్యలో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చి వాళ్ళకి శోధనగా వారి ముందు మరి వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభా మరి వారు గలిబిలి చెందకుండా వారి మధ్యలో ఉన్నటువంటి సమూయేలు మాటను విలువిచ్చి ప్రభా నిలబడి ఉండగా ప్రభా మరి సమూయేలు గారు మరి ప్రభా మీ ఆత్మ పూర్ణులై బలిచ్చి ప్రభా నీకు మొరపెట్టగా ప్రభా వారి మధ్యకి ఉరుముల శబ్దాన్ని తీసుకొచ్చి ప్రభా శత్రువులు ఊహించని రీతిగా వాళ్ళని కలవరపరిచి పారిపోయే విధంగా చేసిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. వారి మధ్యలో ఎబెనేజరుని మీరు లేపిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మరి ఈ చివరి దినముల్లో మరి ప్రభు మరి మేమంతా మరి ప్రభు మరి యెహోవా యేసుక్రీస్తు గాను క్రీస్తు బడంగాను క్రీస్తు థామస్ గాను వచ్చారని గొప్ప విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించిన దేవుడు నీకు వందనాలు స్తోత్రములు. ఈ గొప్ప విశ్వాసంలో మేము ఉంటుండగా సాతాను మమ్మల్ని గురిగా చేసుకొని ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్ని మాకు తీసుకొస్తున్నాడు. కానీ ప్రభా ఎబెనేజరు అనే గొప్ప సహాయప్రాయి మాకుండి ప్రభా నీ వాక్యమే మాకు పక్షాన నిలబడి ప్రభా మరి మేము కాదు కానీ నీవే మా ద్వారా యుద్ధం చేస్తున్న దేవుడానికి మా కోసం ప్రార్థించిన దేవుడానికి వందనాలు. అలాంటి గొప్ప శక్తిని గొప్ప సామర్థ్యాన్ని మాలో ఉన్న ప్రతి అవిశ్వాసం తీసేసి సంపూర్ణ విశ్వాసంతో నింపుతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఇలాంటి గొప్ప వర్తమానములో ఆ సహాయపరాయి నీడలో ప్రభా మరి కుటుంబాన్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. సహోదరుడికి వచ్చిన మరి ఆనందరానికి వచ్చిన బలహీనతను బట్టి నీకు స్తోత్రములు. వారు ఎప్పుడు బలహీనత వచ్చిందో అప్పుడు వాళ్ళు కంగారు పడకుండా, కలవర పడకుండా మరి ప్రభా సహాయప్రాయి మా కోసం ఉందని విశ్వించే విశ్వాసాన్ని దయచేసి వారు మరి నీ పక్షాన్ని నిలబడగా ప్రభా వారికి సమస్తము మీరు జరిగించే దేవుడు అయి ఉన్నావు ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. మరి వారి కుటుంబాన్ని దీవించండి, హస్తించండి. వారు చెప్పిన ప్రార్థన వస్తున్న సాక్ష్యాలను మీరు విన్నారు ప్రభు నీకు స్తోత్రములు. ఈ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నప్పటికీ వారితో మీరుండి వారిని నడిపిస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. వారి ప్రభు నిత్యమైన వాక్యం కోసం వెతుకుతుండగా ప్రభా వారికి పరిపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. నీవెవరో నీవే వారికి బయలుపరుచుకున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభు మరి వాళ్ళు ప్రభు మరి కుమార్తె విషయమై విషయమై వాళ్ళు మరి అడుగుచుండగా ప్రభా ఆ విషయంలో కూడా మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా మరి యవనస్తులు ప్రేమ బ్రదర్ మీరు దీవించండి. తను మరి నీ కోసం ఎంతో మరి ప్రభా ఆ స్థాయిలో ఉండా యవనస్తులు లోకంలో కలిసిపోయి ఎంతో గలిబిలిగా దేవునికి వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుండగా ప్రభా సోదరుని ప్రేమించి ప్రభా నీ వాక్యంలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి కుటుంబాన్ని దీవించి మీరు ఆశ్రయించండి. ప్రభు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ వాక్య పక్షాన్ని నిలబడే ధైర్యాన్ని చేసి ప్రభు నీకు స్తోత్రములు. మరి కోడికు మా ప్రశస్తమైన సహోదరులను రాజు బ్రదర్ని తీసుకొచ్చారు. అదేవిధంగా సల్మన్ తన కుటుంబము మరి సుదేశ్ బ్రదర్ అదేవిధంగా మరి మా సహోదరులందరినీ మీరు తీసుకొచ్చారు ప్రభు నీకు స్తోత్రములు. మరి బలహీనత తీసుకొచ్చి గలిబిలి చేయాలని చూసిన సాతానుకు ఇక్కడే మా కళ్ళ ముందే అవమానం కలిగించి ప్రభా మాకు విజయాన్ని ఇచ్చిన దేవుడా నీకు ప్రభా. దూర ప్రాంతంలో ప్రశస్తమైన సోదరులు ప్రభు మరి సోదరుడికి ఏమైంది ఏంటని గలిబిలో ఉంటుండగా ప్రభా వారికి నెమ్మదినిచ్చి మా సోదరుడు వాక్యం ద్వారా వారికి మరి సమాధానం ఇచ్చింది దేవుడా నీకు మేము ఎక్కడున్నా ఏం చేస్తున్నా గొప్ప సహాయపరాయి మాకుందని ధైర్యాన్ని ఇచ్చింది దేవుడా నీకు ప్రభా. లోకంలో గలిబిలిగా ఉన్న మాకు ప్రభా క్రీస్తు థామస్ అనే నీ యొక్క గొప్ప వర్తమానాన్ని గొప్ప సహాయపరాయిగా ఉంచింది దేవుడా నీకు ప్రభా. ప్రతిదీ నీ నామ మహిమార్థమై జరిగించి ప్రభా
ఆ గొప్ప ఎత్తబట్లు మేమందరం కలుసుకొని ఓ భూమిని ఆకాశాన్ని కదిలించి ప్రభా నీ నామాన్ని ఓ ప్రభు మరి ఓ ఇక్కడ నిరూపించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఓ మరి ఆనాడు మోషే ప్రభు మరి ఎక్కడైతే నిందల అవమానాలు పడ్డాడు ప్రభా ఓ అక్కడే ఆయనకు మరి ఆయన గొప్ప ఆదరణ ఇచ్చావు ప్రభా. ఓ మమ్మల్ని ఈ లోకము ఓ మరి తృణీకరిస్తుంటే ప్రభా ఓ ఎక్కడైతే మేము తృణీకరించబడుతున్నామో ఆ ప్రజల మీదే మేము మమ్మల్ని అధికారులుగా చేసిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఓ నువ్వు చేసిన గొప్ప ఓ కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు లోబడి ఓ నీ ఆజ్ఞలు గైకొని నీ చిత్తానుసారంగా ఓ జీవిస్తూ ప్రభా నీ నామ మహిమార్థమై ఓ నీ వాక్యాన్ని మరింతగా ఈ లోకానికి ప్రకటించి ప్రభా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ఆ గొప్ప ఎత్తుబట్లు మమ్మల్ని తీసుకెళ్ళమని అప్పటి వరకు నీ కృప కాపుదల భద్రత మా మీద నడిపించి మేము పొందుకోమని రాజుకు రాజుగా ప్రభుకు ప్రభుగా ఇల్లు కుమారుగా ముంబైగా రాబోతున్నాం మా విమోచకుడైన క్రీస్తు మన నామంలో ఈ ప్రార్థన పొందుకున్నాం మా ప్రభు. ఆమేన్. ముందు ప్రార్థన స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, మమ్మల్ని ప్రేమించిన మా పరమ తండ్రి నీకు వందనాలు. ఓ ప్రభు మరి గడిచిన సమయం అంతా కూడా ప్రభావ తండ్రి ఈ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి ఓ తండ్రి మరి ఇక చిన్న గృహములో మరి మరి దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి ప్రజల మధ్య అంటే మరి మమ్మల్ని సమకూర్చి తండ్రి ఈ సమయంలో మరి సహోదరుడు మరి బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రభావ ఓ తండ్రి మరి యొక్క బలహీనతను తొలగించి ప్రభావ మీరు ఈ సమయానికి మరి మీ యొక్క మాటలని మరి మీ యొక్క బిడ్డలు అందించడానికి మరి సోదరుని సిద్ధపరిచిన దాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఓ మరి సోదరుడు యొక్క బలహీనతను తొలగించిన దాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ సమయంలో మరి మా ప్రేమ సహోదరులు మరి ఇంకా మరి యొక్క సాక్ష్యమును మరి యొక్క ప్రార్థనా స్థుతులను పంచుకున్నారు ప్రభావ. మరి మీరు వినియన్నారు ప్రభావ మీ స్తోత్రంలో సోదరులు చెప్తున్నారు నేను దేవుడు నిజంగా దేవుడు ఉన్నాడా అంటుంటే ఆలోచించేటువంటి సమయంలో ఓ యొక్క వర్తమానం నన్ను స్థిరపరిచిందని మరి సోదరుడు పంచుకున్నారు ప్రభావ. స్తోత్రం నేను మీ యొక్క బిడ్డలను మరి ఎక్కడ ఉన్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ ఓ మరి ఏదో ఒక కార్యం ద్వారా మీరు మీ యొక్క తిప్పుకొని ఓ మిమ్మల్ని మీరు బయలుపరిచిన దేవుడిగా మీరు ఉన్నారు ప్రభావ. స్తోత్రం చెల్లించుకున్నాను. ఓ తల్లి మరి ఓ మేము కలుసుకున్నాము, మేము తెలుసుకున్నాము, కనిపెట్టాము అని మేము అనుకోవచ్చు కానీ ప్రభావ మేము ఏమీ లేము కానీ సమస్తము మీరే మా కొరకు సమకూర్చి ప్రభావ మరి ప్రతి ఏర్పాట్లు మీరే మా కోసం జరిగించి మరి ఆ యొక్క సమయానికి గొప్ప ఏర్పాటు సమయానికి మమ్మల్ని అందరూ సమకూర్చుతున్నప్పుడు మీ స్తోత్రం తండ్రి. పోతే మరి గృహంలో మీరు ఆశ్రయించిన తండ్రి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మరి మరి తండ్రి మరి సోదరు మరి సిస్టర్ మరి కాకినాడలో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ప్రభావ మరి ఇబ్బంది పడుతున్నప్పటికీ ఓ దేవుని బిడ్డలతో కలిసి సంతోషించుతాం మనం అని చెప్పి ప్రభావ మరి బిడ్డ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభావ మరి అక్కడ మరి ఒంటరిగా ఉంచి వచ్చిన ప్రభావ అక్కడ మీరు బిడ్డకి మీరు తోడుకున్నారో మేము నమ్ముతున్నాం ప్రభావ. మరి ఈ సమయంలో ఇక్కడ కూడా మరి సహోదరులు మరి దేవుని యొక్క పిల్లలతో మరి వారితో దేవుని వాక్యాన్ని పంచుకునే విషయాలు మరి ఆ రోజు కూడా సంతోషించున్నారో మేము నమ్ముతున్నాం ప్రభావ. అదే మీ స్తోత్రం చెల్లించుకున్నాం మరి గొప్ప వర్తమానాన్ని ఈ సమయంలో మీరు మాకు అందించినారు ప్రభావ. తండ్రి మరి చూసినప్పుడు మోషే ఏ విధంగానైతే మరి తన సొంత జనులే మరి ఆయన తిరస్కరించినప్పటికీ కూడా మరి దేవుడు ఆయన వాళ్ళ మీద అధికారిగా మరి నియమించి పంపించిన దాన్ని బట్టి మీ స్తోత్రములు. మరి అదే సమయంలో మరి ఆ యొక్క కార్యాన్ని మరి ఇప్పుడు మరి ఈ లోకపు క్రైస్తవులను చెప్పుకున్నటువంటి ఆ యొక్క ఐగుప్తుల మీద ఓ మరి ప్రభు మరి మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని కాదన్నారో మరి వారి మీద మాకు అధికారాన్ని ఇచ్చిందని బట్టి మేము స్తోత్రం ఈ సమయంలో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి మేము సంతోషంగా ఉన్నాం ప్రభావం. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. విశ్వాసం మా సాయం తండ్రి మరి మరి దూరమైనప్పటికీ కూడా ప్రభు మరి సోదరులు సాగర్ వచ్చినారు ప్రభావ. చిన్న బిడ్డలు వచ్చినారు మరి ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రభావ వారి యొక్క సన్నిధిలో వేచినారు ప్రభావ. మీ స్తోత్రం కానీ మరి ప్రతి ఒక్క హృదయం కూడా తృప్తిపరచబడినట్లుగా చేసే దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. స్తోత్రం బిడ్డలు ఏమనస్తులుగా ఉంటుండగా ప్రభావ అది మీరే వారికి తోడుగా ఉండండి ప్రభావ. మరి ఎక్కడున్నా ఏం చేస్తున్నప్పటికీ ఓ మేము దేవుణ్ణి మహిమపరచడానికి మేము వచ్చినాము. దేవుణ్ణి ఈ లోకంలో
మా యొక్క శరీరం ద్వారా ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని మేము ఎవరమని మరి ప్రతి సమయంలోనూ కూడా ప్రభువా మా యొక్క స్థానంలో మేము స్థిరంగా నిలబడి ఓ దేవుడు మా యొక్క శరీరం ద్వారా ఈ లోకానికి కమర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడని ఓ ప్రభు మరి ఆ స్థానంలో మేము స్థిరంగా నిలబడి మా యొక్క మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచి ఈ లోకంలో మా యొక్క ప్రయాణాన్ని ముగించుకొని ఓ గొప్ప ఎత్తుబట్లో మిమ్మల్ని కలుసుకొని మరి మీతో నిత్యంగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించమని మనం ప్రతి ఒక్కరికి తోడుగా నడిపించి మీరే స్థుతి ఘనత మేము ప్రభావం పొందుకోమని విమోచకుడైన క్రీస్తున్న నామములో మేము స్థుతించబడుకున్నాం తండ్రి. ఆమేన్. It's coming very soon. It's coming very soon. It's coming very soon. Hallelujah. Hallelujah. It's coming very soon. అతను మా ప్రభుని సన్నిధించింది సమస్తమైన పరిశుద్ధనామాన్ని సన్నిధించింది అక్కడ మా ప్రభువును సన్నిధించింది ప్రభువును విమోచకులైన కృష్ణానికి సంస్కారములలో దేనిని మరో ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన పెళ్లికి పడిన క్రీస్తు ప్రణాళిక కృపా సమాధానము ఏ కుటుంబం పూర్తి ఏర్పడిస్తున్న సోదరులు అరవై కుటుంబాలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులకు మరో ప్రాంతం నుంచి మనతో ఐక్యత సోదరులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతబడి చదువుతున్న పరిస్థితులకు కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేడు నడిపించింది. ఆమేన్ 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 ఆమేన్.